He started as a dropout. ఇప్పుడున్న యువతలోంచి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఇంటీరియర్ డిజైనర్, ఆయన డిజైనర్ మాత్రమే కాదు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ది ఆంటర్ప్రెన్యూర్ ఆఫ్ హిస్ బిజినెస్. ఏ ఇంటీరియర్ డిజైనర్ దగ్గర కూడా మీరు లంసమ్ గా అగ్రిమెంట్ తీసుకోవద్దు. ఫస్ట్ లో నో చెప్పడం రాక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. డిజైన్ చేయడం ఈజీ, పేమెంట్స్ లో స్ట్రెస్ ఉంటుంది. తర్వాత రేపిస్తా ఆ రేపు కాస్త నాకు 6 years అయింది ఒక పేమెంట్ రాక. చెప్పడం అనేది ఈజీ, చేయడం కష్టం. జూబ్లీహిల్స్ ఇంటీరియర్స్ లో ఒక కిచెన్ 2 CR కూడా ఉంటుంది. బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. లేబర్ టైం కి రావాలి, వాడు రాడు, డబ్బులు తీసుకొని పారిపోతాడు, వెండర్స్ మాట వినరు. క్లయింట్ కన్విన్స్ చేయాలి, సార్ ఇది సిచ్యువేషన్ అని చెప్పి. ఎప్పుడు కూడా డిజైన్ ని ఒక వీడియో చూసి ఫైనల్ చేయొద్దు. ఆ వీడియోలో ఉన్నదే మాకు అవుట్పుట్ 100% మ్యాచ్ అవ్వాలంటే ఎవరు మ్యాచ్ చేయలేరు. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే అండి, ఇప్పుడు మాటలు చెప్తే ఎవరు నమ్మరు, ప్రూవ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద స్ట్రగుల్ ఇన్ యువర్ జర్నీ? విలేజ్ లో పలానా వాళ్ళ అబ్బాయి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్ లో అని చెప్తారు. ఇప్పటికి కూడా నేను సిటీకి వచ్చినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. హాస్టల్లో దొంగతనంగా ఉన్నాను 15 days. పోస్టర్లు పట్టుకొని హైదరాబాద్ అంతా తిరిగేవాడిని. వాంటెల్లి నెగిటివ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. గొడవకు వస్తారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆపేటని. ఎంతో మంది నన్ను థ్రెటనింగ్ చేయడం, జస్ట్ కాల్ చేస్తారు, నాకు ఈ 2 lakhs వర్త్ ఆఫ్ వర్క్ నువ్వు చేయాల్సిందే, లేకపోతే నీ గురించి అది చేస్తా, ఇది చేస్తా, రివ్యూ రాస్తా, నేను సిటీలో లేకుండా చేస్తా, అది ఇది అంటారు. లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, ఇలాంటివి వచ్చాయి. బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలి, వదిలేయాలి అని ఏమైనా అనిపించింది? నేను వెనక్కి వెళ్ళే క్యాండిడేట్ అయితే కాదు, చాలా మొండి అంటే మొండి. లాస్ట్ సెకండ్ వరకు ఫైట్ చేస్తాను. అది ఏదైనా సరే, ఇంకొక సెకండ్ లో మీరు ఎక్స్పైర్ అయిపోతారు అని అంటే ఆ సెకండ్ వరకు కూడా నేను కూర్చుంటాను. ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవచ్చా? క్లయింట్ ని కన్విన్స్ చేశాను, నేను చేయగలను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి బతిలాడుకుంటే, ఆ క్లయింట్ వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటారు? బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అండి, వితౌట్ అగ్రిమెంట్, వితౌట్ ఫైనలైజింగ్ ద డిజైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు. డిజైన్స్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? క్లయింట్ వల్ల డిజైన్ ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఒక డిజైన్ ఫైనల్ అంటారు, ఆ డిజైన్ కి సంబంధించిన మెటీరియల్ మేము ప్రొక్యూర్ చేస్తాం, మెటీరియల్ వచ్చేస్తుంది, స్ట్రక్చర్ గీసుకుంటాం, కటింగ్స్ అయిపోతాయి, మొత్తం రెడీ. క్లయింట్ పొద్దున్నే వచ్చేసి, రోహిత్ నేను ఈ ఇన్స్టా పేజ్ లో ఒకటి చూశాను, యూ కెన్ గో విత్ దిస్ అంటారు. హౌ విల్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ద క్లయింట్? నాకు లాస్ లేనంత వరకు ఐ కెన్ డూ నెంబర్ ఆఫ్ చేంజెస్. మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు చేంజ్ చేస్తాను. వీ డూ ఎవ్రీథింగ్. మీరు ఒక ఫోటో చూపించేసి ఇది కావాలంటే అది కొండ మీద కోతైనా పట్టుకొని తీసుకొచ్చి పెట్టేస్తాను నేను, క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే. నమస్తే ఫ్రెండ్స్, ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. ఇప్పటి జెన్జీ జనరేషన్ చూసుకున్నా, 90s 80s చూసుకున్నా, కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఎదగాలి అని అంటే మొదటి అడుగు మీదవ్వాలి. ముందుకు వెళ్ళాలి అని అంటే వెనక నుంచి తోసేవాళ్ళు ఎవరు లేకపోతే కదలం అనుకునేది చాలా మూర్ఖత్వం. ఇప్పుడున్న జనరేషన్ అయినా అప్పటి జనరేషన్ అయినా పట్టుదల అనేది చాలా ముఖ్యం. ఈ పట్టుదల అనేది ఎంత భయంకరమైనదంటే, ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి చెప్పాలి అని అంటే, ఈ స్టార్టెడ్ యాజ్ అ డ్రాప్అవుట్. ఒక డ్రాప్అవుట్ ఇంత లెవెల్కి రావడం అనేది, అది కూడా ఆర్గనైజ్డ్గా, ఎథికల్గా, వాల్యూస్కి గౌరవం ఇస్తూ, పేరెంట్స్ని పట్టించుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్ళ గ్రోత్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ, నడిస్తే అందరం కలిసి నడుద్దాం, ఎదిగితే అందరం కలిసి ఎదుగుదాం అనే ఒక ఆలోచనతో ఇప్పుడున్న యువతలోంచి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఇంటీరియర్ డిజైనర్, ఆయన డిజైనర్ మాత్రమే కాదు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ది ఆంటర్ప్రెన్యూర్ ఆఫ్ హిస్ బిజినెస్. ఆయనతో మాట్లాడిన ఈ కొద్దిసేపు చాలా గర్వంగా అనిపించింది. ఇకపై ముచ్చట్లు ఆయన జర్నీ గురించి, అసలు ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఆయనకున్న అవగాహన గురించి, ఇప్పటి కస్టమర్స్ తాలూకా నీడ్స్ని ఎలా సర్వ్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇది అంత కష్టమైనదా, అసలు దీనికి ఆయన చదువుకున్న దానికి ఆయన బాల్యానికి అసలు సంబంధం ఉందా, ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే రోహిత్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, ఫైన్. గ్రేట్. సో ఇప్పటివరకు నేను మీ గురించి చెప్పడం ఓకే, బట్ మీ వాయిస్తో, మీ దగ్గర నుంచి, మీ మనసులోంచి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీ కంపెనీ ఏంటి, ఏం చేస్తున్నారు అనేది క్లుప్తంగా చెప్పగలరా? యా, ఫస్ట్ థింగ్ మైసెల్ఫ్ రోహిత్. యాక్చువల్లీ నాకు ఒక ఇంటీరియర్ ఫర్మ్ ఉంది, ఇన్ఫినైట్ ఇంటీరియర్స్. అది సో ఐ మీన్ మార్కెట్ ఫ్రమ్ 2020, బిఫోర్ లాక్డౌన్ నుంచే ఉన్నాను. బట్ అంత ఫెమిలియర్ అవ్వలేదు. ఈ మధ్య ఈ డిజిటల్ మీడియాని వాడుకుంటూ ఫేమ్లోకి వచ్చాము. బట్ ప్రాజెక్ట్స్ అయితే మాకు అప్పటి నుంచే చాలా చేస్తూ ఉన్నాము. సో యాజ్ యూ నో, కొంతమందికి తెలుసు, ఐ హ్యావ్ ఎన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఇన్స్టా అవన్నీ ఉన్నాయి మా దగ్గర.
అందులో చూసే వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎలా స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చాము ఏంటి అదంతా కూడా. నౌ రైట్ నౌ వీఆర్ డూయింగ్ బిగ్ ప్రాజెక్ట్స్, హై ప్రొఫైల్ క్లయింట్స్ ఉన్నారు మా దగ్గర. అట్లని చెప్పి ఓన్లీ అదొక్కటే చేయమని కాదు, ఎవ్రీబడి వీ డూ ఎవ్రీ వర్క్, ఎవ్రీ క్లయింట్కి మనం సర్వీస్ చేస్తాము. ఈవెన్ 5 lakhs ప్రొవైడ్ నుంచి అన్లిమిటెడ్. మీ చైల్డ్హుడ్, మీ ఎడ్యుకేషన్ దీనికి ఎంత హెల్ప్ అయింది? నా చైల్డ్హుడ్, నా ఎడ్యుకేషన్ దీనికి హెల్ప్ అవ్వలేదండి. బేసికల్గా ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలి అని ఉంటే అది ఒక డిగ్రీ వల్లనో ఒక థియరీ చదువుకోవడం వల్లనో రాదు. బేసికల్లీ అది మనం ఏదో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసాము, నేను చదివేశాను, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే అదొక మిత్. నా చైల్డ్హుడ్కి దీనికైతే సంబంధం లేదు. బేసికల్గా నేను డిప్లొమాలో మెకానికల్ చేశాను అండ్ ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. బట్ బీకామ్ కూడా చేశాను. బట్ ఇవన్నీ ఏంటంటే డిస్టెన్స్లో చేశాను. సో నా ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు. బట్ నేను ప్రీవియస్గా చేసిన నా వర్క్కి దీనికైతే సంబంధం ఉంది. నేను ఇంటీరియర్ డిజైనర్గా ట్రైన్ అయ్యాను అండ్ ఎన్నో ప్రాజెక్ట్స్ దగ్గరుండి సూపర్వైజర్గా చేశాను. ఈవెన్ ఎవ్రీ స్క్రూ నుంచి నాకు ఒక లగ్జరీ మెటీరియల్ వరకు ప్రతిదీ ఐడియా ఉంది అండ్ క్లయింట్ మేనేజ్మెంట్ ఐడియా ఉంది, మెటీరియల్ ప్రైజింగ్ ఐడియా ఉంది, లేబర్ మేనేజ్మెంట్ వచ్చు. ఇవన్నీ మీకు మనం ఏదో ఒక కాలేజ్లో చదివితే వచ్చేవి కాదు, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి. నా దగ్గర రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉంది. సో మీ ఎడ్యుకేషన్కి మీ కెరియర్కి ఏమాత్రం సంబంధం లేదన్నారు కదా, అవును. మరి మీరు డిజైనర్ అవుతాను అని అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ అంటే అండి, బేసికల్గా ఇప్పుడు కూడా మనము ఒక జాబ్ వదిలేసి నేను బిజినెస్ చేస్తాను అన్నప్పుడు ఏ ఇంట్లో వాళ్ళైనా కంగారు పడతారు. వేరే వాళ్ళది పక్కన పెడితే నాది కంగారు పడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే మేము మరీ లైక్ బిలో పోవర్టీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. సో నేను ఒక జాబ్ చేస్తూ ఆ జాబ్ క్విట్ అయి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఆబ్వియస్లీ కంగారు పడతారు, చాలా కంగారు పడ్డారు. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను నమ్మండి. ఒక 1 yearకి అయితే తినడానికి ఏమీ ఇబ్బంది లేకుండా నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇమీడియట్గా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో వాళ్ళ కంగారుని నేను అర్థమయ్యేలా చెప్పాను వాళ్ళకి, ఇలా చేస్తాను, ఇలా ఉంటుంది, నన్ను నమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, చేస్తాం, పెద్దది చేద్దాం అని చెప్పేసి కన్విన్స్ చేయాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే లైక్ మనం పేరెంట్స్కి చెప్పొచ్చు, చెప్తే అర్థమయ్యేలాగా చెప్తే దే విల్ లిజన్. మరి మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏది అంత ఈజీగా రాదు కదా, సో వాట్ ఈస్ ద స్ట్రగుల్ ఇన్ యువర్ జర్నీ? స్ట్రగుల్స్ ఉంటాయండి. ఎవడో ఊరు నుంచి వచ్చి మన పక్కన ఆఫీస్ పెట్టేసి మనం ఒక 10 ప్రొవైడర్లు చేస్తుంటే అందులో వాడి దూరి ఒక 20 ప్రొవైడర్లు చేస్తే ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు మన బిజినెస్ వాడి వల్ల పడిపోతుంటే ఖచ్చితంగా మనకి బ్యాక్ నుంచి వచ్చే ప్రెషర్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ నేను ఎన్నో పడ్డాను. నాకు జీరో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడే ఎంతోమంది నన్ను థ్రెటనింగ్ చేయడం, లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, ఇలాంటివి వచ్చాయి. బట్ వాటికి భయపడుతూ కూర్చుంటే మనం ఇక్కడ దాకా రాము. కాబట్టి ఆ స్ట్రగుల్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని వీఆర్ రన్నింగ్ ఎ బిజినెస్. ఇప్పుడు కూడా వస్తాయండి నెగిటివిటీ, వాంటెల్లి నెగిటివ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నెగిటివ్ రివ్యూస్ పెట్టడం, లేకపోతే అంటే ఫ్యూ క్లయింట్స్ అండి. నేను ఒక 100% నాది వర్క్ ఉంటే 100 క్లయింట్స్ ఉన్నారు అనుకుందాం, అందులో 99 members మంచిగానే ఉంటారు, ఒక్క క్లయింట్ ఉంటారు. అంటే అందరు క్లయింట్స్ నేను తప్పు పట్టట్లేదు. ఆ ఒక్క క్లయింట్ ఏంటంటే వాంటెల్లి చేసే ఉంటే నాకు ఉన్నాయి. అది ఎవ్రీ డిజైనర్కి ఉంటాయి, వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది అది వాళ్ళకు ఉండేవో లేదో. మీరు 1 year టైం అడిగారు కదా మీ పేరెంట్స్ని. 1 yearలో మీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? 1 yearలో ఇన్కమ్ అంటే అండి జస్ట్ టు పే మై పీజీ ఫీ, ఇంటికి పంపించడానికి, అంటే లగ్జరీ లైఫ్ కాకుండా మనకు బతకడానికి నేను ఎర్న్ చేయగలను ఈ డిజైనింగ్లోనే. అంటే 1 yearలో ఏంటంటే నా హాస్టల్ ఫీజు పే చేసుకోవడం, మా బ్రదర్ హాస్టల్ ఫీజు, పేరెంట్స్కి ఇంటికి పంపించడం, అండ్ ఏదైతే ఉన్నాయో శాలరీస్ ఇవ్వడం, వీటికి సరిపోయింది. సో అట్లా లాస్ ఏమీ లేదు, అంటే నడిచింది అలాగా. ప్రాఫిట్స్ అనేవి ఏ బిజినెస్లో స్టార్ట్ చేయగానే రావు, అది మీకు తెలిసిందే. పేషెన్స్ ఉండాలి, కూర్చుంటే వస్తాయి. 1 yearలో కానీ లేదా 2nd yearలో కానీ స్ట్రగల్స్ ఫేస్ అయ్యేటప్పుడు మీకు ఎప్పుడు బయటికి అనవసరంగా ఇందులోకి వచ్చాను, ఊరు వెళ్ళిపోయి ఉంటే బాగున్ను, పేరెంట్స్తో ఉంటే బాగున్ను, లేదా అంటే మీరు చేసే ఉద్యోగమే కంటిన్యూ అయితే బాగున్ను, అసలు జీతం అనేది ఒక సేఫ్టీ కదా ఎవరికైనా అని,
అది వదులుకొని ఒక బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలి, వదిలేయాలి అని ఏమైనా అనిపించిందా? లేదండి. వెనక్కి వెళ్ళిపోవాలనేది వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్ కాదు నాది. వెనక్కి వెళ్తే మీకు అక్కడ ఒక లైఫ్, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే వెనక్కి వెళ్ళొచ్చు. నాకు ఆప్షనే లేదు. వెనక్కి వెళ్తే అదే ఊర్లో ఉండాలి, అదే కూలి పని చేసుకోవాలి, ఆ ఒక సర్కిల్ గీసుకొని అందులోనే ఉండాలి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఏదో లగ్జరీ లైఫ్ ఉండాలి, మనకు ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒకరు మంచి రిసీవ్ చేసుకోవాలి, ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని ఒకళ్ళు రికగ్నైజ్ చేయాలి, ఇది అనేది ఉంటుంది మనకు ఫస్ట్ నుంచి. ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ ఫైర్ ఉన్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళి చేసేది, వెనక్కి వెళ్తే ఏం చేస్తామండి, పొద్దున్న తింటాం, పండుకుంటాం, లేస్తాం, తింటాం, పడుకుంటాం, ఏజ్ అయిపోతుంది, అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. సో ఇది కాదు, మనకున్న ఒక లైఫ్ ఉన్నప్పుడు సంథింగ్ ఏదో ఒకటి చేయాలంటే మనకి మనం చేసుకుంటూ మన వల్ల ఒక నలుగురికి హెల్ప్ అవ్వాలి, మనల్ని కొంతమంది రికగ్నైజ్ చేయాలి. సో ఏదో ఒకటి చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉండేది. సో దానివల్ల నేను వెనక్కి వెళ్ళే క్యాండిడేట్ అయితే కాదు, చాలా మొండి అంటే మొండి. అది నాతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను అంటే లాస్ట్ సెకండ్ వరకు ఫైట్ చేస్తాను, అది ఏదైనా సరే. ఇంకొక సెకండ్లో మీరు ఎక్స్పైర్ అయిపోతారని అంటే ఆ సెకండ్ వరకు కూడా నేను కూర్చుంటాను అట్లా. ఇప్పుడు మీరు ఉద్యోగం చేసేవారు, ఉద్యోగం చేసిన తర్వాత సడన్గా ఒక షిఫ్ట్ ఇంటూ బిజినెస్. సో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవచ్చా? అంటే బడ్జెట్, క్లయింట్, ఎక్స్పీరియన్స్. సో ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ తాలూకా జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవచ్చా? ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ థింగ్ నేను ఒక 18,000 రూపీస్ పెయింటింగ్ కాంట్రాక్ట్ పట్టుకున్నాను. సో అందులో వచ్చింది, బట్ అది ప్రాజెక్ట్ లాగా అనలేము మనము. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే నాకు ఒక 5 lakhs ప్రాజెక్ట్ వచ్చింది, ఒక 2 BHK. క్లయింట్ని కన్విన్స్ చేశాను, నాకు ఇట్లా ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాను, అప్పుడే వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకొని బయటకు వస్తున్నారు, నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, నా పేరు రోహిత్ అండి, నేను ఇలా సూపర్వైజర్గా చేశాను అండ్ నేను చేయగలను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి బతిలాడుకుంటే, ఆ క్లయింట్ వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే, హీఈస్ మై బ్రదర్, నా తమ్ముళ్ళలాగా ఉన్నాడు, ఛాన్స్ ఇద్దాము, చూద్దామండి. నేనేమన్నా అంటే డబ్బులు నాకు ఇవ్వద్దు, మీరు దగ్గరుండి మీరు వెండర్కి పేమెంట్ చేయండి, లేబర్కి పేమెంట్ చేయండి, నేను చూసుకుంటాను, మీకు 1 రూపీ లాస్ రాదు, నా చేతికి 1 రూపాయి వద్దు, నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి మొత్తం అర్థమయ్యేలా చెప్పాను. సో దే టేక్ ఏ డిసిషన్, నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు 5 lakhsది ఒక గేటెడ్ కమ్యూనిటీలో. ఆ ప్రాజెక్ట్ నేను ఎట్లా చేశానంటే ఇంటికి రూమ్కి వెళ్ళేది లేదు, నైట్ 2 వరకు అక్కడ ఏంటంటే 24 hours చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. లేబర్ని పట్టుకొని వాడు వెనకే కూర్చొని, నేను కూడా ఒక లేబర్ లాగా అక్కడ స్టూల్ వేసుకొని కూర్చొని వెనక ముందు పడి వాడికి వర్క్ కంప్లీట్ చేయించి ఇచ్చేసాను క్లయింట్కి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత అదే కమ్యూనిటీలో ఇతను 5 lakhs బడ్జెట్కి ఇంత ప్రొవైడ్ చేశాడని చాలామంది వచ్చి చూసి వెళ్ళారు అండ్ క్లయింట్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, ఇంకా రెఫరెన్స్ ద్వారా సైట్ రావడము అలా స్టార్ట్ అయింది. అండ్ ఆ కమ్యూనిటీ మొత్తం కూడా ఐ కంప్లీటెడ్ అరౌండ్ 25 ప్రాజెక్ట్స్ ఆ గేటెడ్ కమ్యూనిటీలో. అక్కడ నుంచి నాకు కాంటాక్ట్స్ లైక్ ఠాగూర్ సినిమాలో ఠాగూర్ ఏంటంటే ముగ్గురికి హెల్ప్ చేయాలన్నట్టు ఏదో చైన్ పిరమిడ్ స్టైల్ లైక్ అట్లా 25 members నుంచి చైన్ స్టార్ట్ అయింది. 25 members ఇంకొకరికి చెప్పడం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక 500+ క్లయింట్స్ని సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేసాము అండ్ స్టిల్ రన్నింగ్. అంటే ఏ ప్రాస్పెక్టస్, అంటే ఇప్పుడు మనం ఒక ప్రాస్పెక్టస్ పట్టుకుని వెళ్తాం కదా, అప్పటికి మీ ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాస్పెక్టస్ అవన్నీ రెడీగా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్? వర్డ్ ఆఫ్ మౌత్ అంటే అండి, ఇప్పుడు మాటలు చెప్తే ఎవరు నమ్మరు, ప్రూవ్ చేసుకోవాలి. వర్డ్ ఆఫ్ మౌత్ అనే కాదు, నేను అంటే ప్రీవియస్గా సూపర్వైజ్ చేసిన క్లయింట్స్ ఉంటారు, నేను వేరే కంపెనీలో సూపర్వైజర్ జాయిన్ అయ్యాను, ఆ క్లయింట్స్తో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చాను. సో వాళ్ళు నాకు వచ్చి గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చేస్తాడు ఈ పిల్లోడు, ఇవ్వండి పర్లేదు అని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ట్రస్ట్ వచ్చింది. సో అవి చూసుకొని నాకు ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా రిలేటెడ్ టు ప్రాజెక్ట్ అండి, ఎందుకంటే యూ ఆర్ అట్ ఎ పొజిషన్ ఆఫ్ డిసైడింగ్ ఆ ప్రాజెక్ట్ కరెక్టా కాదా, దానికి ఎంత బడ్జెట్ పడుతుంది అని ఒక ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి, రైట్? సో ఒక క్వశ్చన్ అడుగుతా, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటారు? అంటే లైక్ ఇప్పుడు వచ్చే డిజైనర్స్ చేసే ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ కానీ ఏమిటంటారు? అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అండి, వితౌట్ అగ్రిమెంట్, వితౌట్ ఫైనలైజింగ్ ద డిజైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అడ్వాన్స్ వచ్చేస్తే ముందు స్టార్ట్ చేద్దాం, క్లయింట్ ఎక్కడికి వెళ్తాం మనోడే కదా, అగ్రిమెంట్ అనేది తర్వాత తీసుకుందాము,
ముందైతే ఒక ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేద్దాం, ఒక 1 లాక్ 2 లాక్స్ పేమెంట్ ఇచ్చేయండి అంటారు. మీరు కొంచెం పేమెంట్ తీసుకున్న తర్వాత క్లయింట్ ఏమంటారంటే, నా ఎక్స్పెక్టేషన్ ఇది, నేను ఇది అనుకొని మీకు డబ్బులు ఇచ్చాను అంటే, వీడేమో లేదు సార్ నేను ఇదే అనే ఇస్తాను అంటాడు. అక్కడ చూస్తే పేపర్ లేదు మీకు. సో దానివల్ల మీకు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఫస్ట్లో నేను అలానే చేశాను. సో ఇవన్నీ మీకు స్ట్రగుల్ అవ్వకూడదు అంటే బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ ఒక 1 మంత్ లేట్ అయినా ప్రాబ్లం లేదు. పిన్ టు పిన్ అగ్రిమెంట్ అయిన తర్వాత క్లయింట్కి కూడా చెప్పాలి, సార్ ఇది మా స్కోప్, ఇది మీ స్కోప్, ఇది మేము పర్చేజ్ చేస్తున్నాము, ఇది మీరు తీసుకోవాలి, ఈ డిజైన్ ఇది డిజైన్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్, నో మోర్ చేంజెస్ అని చెప్పి అయిన తర్వాతే మీరు ముందుకెళ్తే ఏంటంటే మీకు సక్సెస్ఫుల్ రేట్ ఈజీగా ఉంటుంది. 100% మనం సాటిస్ఫై చేయొచ్చు క్లయింట్ని. సో మరి మీరు చెప్పిన పద్ధతిలో చూస్తే, ఫస్ట్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన పద్ధతిలో చూస్తే, వాట్ యూ గో విత్, ఇస్ ఇట్ మాడ్యులర్ ఆర్ కార్పెంటరీ? కార్పెంటరీ. వై? బికాజ్ మీకు జనరల్లీ మాడ్యులర్లో ఏంటంటే మీకు కస్టమైజేషన్ ఉండదు. ఓన్లీ ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మాడ్యులర్లో ఈజీగా అవుతాయి. నేను చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఒక రౌండ్ కానివ్వండి, కర్వ్స్ కానివ్వండి, ఎనీ డిజైనర్ వర్క్స్ ఏమైనా ఉంటే మాడ్యులర్లో అవ్వవు. సో మాన్యువల్లీ తీసుకున్నాను. అండ్ కార్పెంటర్స్ కూడా నేను దగ్గర ఉండాలి. మాడ్యులర్లో నేను దగ్గర ఉండలేను. ఫ్యాక్టరీ అతను చేస్తాడు, పంపిస్తాడు, ఫిట్టింగ్ చేయాలి. సో నేను దగ్గరుండి కార్పెంటర్కి అరే ఇది ఇలా రావాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పి మెజర్మెంట్ ఇచ్చేసి ఎనీ డిజైన్ కస్టమైజేషన్ డిజైన్స్ అనేవి ఎక్కువ చేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ మాన్యువల్. బట్ ఏంటంటే మీకు వర్క్ స్పీడ్ అవ్వాలి, త్వరగా అవ్వాలి, నాకు డిజైన్స్ ఏమొద్దు అన్నప్పుడు మాడ్యులర్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా మీరు ఒక స్టైల్ చెప్పారు. ఓకే, వర్క్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్టైల్ నచ్చకుండా, లేదా అంటే ఇంకా అంతకన్నా బెటర్ స్టైల్ ఇచ్చి అవుట్పుట్ తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేబర్కి అంటున్నారు? లేబర్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే అండి, మోర్ దాన్ డిజైనర్, మోర్ దాన్ ఎ క్లయింట్, లేబర్కి మంచి ఐడియా ఉంటుంది. మనం ఒక డిజైన్ ఇచ్చినప్పుడు లేబర్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. అంటే నేను ఒక ఎండీని, నేను ఒక ఇంటీరియర్ డిజైనర్, నేను చెప్పిందే ఫైనల్ అనేది కాకుండా మనం ఏంటంటే నేను ఒక డిజైన్ చేసేటప్పుడు ఒక చిన్న వార్డ్రోబ్ అనుకుందాం, అది చేసేటప్పుడు ఐ టేక్ ఏ సజెషన్. నేను ఒక పెయింటర్ సజెషన్ తీసుకుంటాను, అందులో పెయింట్ వర్క్ ఉంటే ఒకవేళ వార్డ్రోబ్లో, కార్పెంటర్ సజెషన్ తీసుకుంటాం, గ్లాస్ ఉంటే గ్లాస్ వెండర్, ఈ వెండర్ సజెషన్ కూడా తీసుకొని మనం ముందుకెళ్తాము. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనకన్నా వాళ్ళు బెటర్ ఆప్షన్స్ ఇస్తారు, బెటర్ డిజైన్స్ ఇస్తారు, బెటర్ ఐడియాస్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు లిజన్ ద లేబర్, వర్కర్ ఐడియాస్ కూడా మనం వినాలి. మనమే తోపు, మనమే తురుంగానని వెళ్ళకుండా అందరికి ఐడియా షేర్ చేసుకుంటే బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. నా సజెషన్, నేనైతే అలానే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వెండర్స్ అని అన్నారు కాబట్టి ఒక వెండర్స్ గురించి, సో ఈ వెండర్స్ని కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీద మీరు తీసుకునే వాళ్ళని కానీ ఎలా ఎంచుకుంటారు? హౌ డు యూ చూస్ దెమ్? సో బేసికల్గా అండి, ఈ వెండర్స్ని మనం ఏదో కొత్త పర్సన్ మాకేంటంటే ఇన్స్టాలో కాల్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ వాకిన్ వస్తారు. అంటే వాడు వచ్చాడు, మనకేదో లేబర్ తక్కువ ఉన్నారని చెప్పి డైరెక్ట్ వాడికి ప్రాజెక్ట్ ఇవ్వద్దు వెండర్ని. ఎప్పుడైనా ఒక వెండర్కి ఏం చేయాలంటే అతను ప్రీవియస్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ చూసుకోవాలి, వర్క్స్. లేదు మీకు ఆప్షన్ లేదు అనుకుందాం, లేనప్పుడు ఏం చేయాలంటే అతనికి ఒక చిన్న వర్క్ ఇవ్వాలి, ఒక 10,000 రూపీస్ వర్క్, అంటే ఒక చిన్న బాక్స్ ఒకటి చేయరా, ఏదో ఒకటి చిన్న ప్రాజెక్ట్ ఇచ్చి అందులో వాడి స్కిల్ అర్థమైపోద్ది. ఇఫ్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్, ఆ ఓనర్కి నాలెడ్జ్ ఉంటే వర్కర్ చేసేది అర్థమవుద్ది. సో అది చూసుకున్న తర్వాత వాడు బెటర్ అవుట్పుట్ ఇస్తే దెన్ వీ కెన్ గివ్ ఏ అప్రూవల్. మేమైతే అలా చూస్ చేస్తూ ఉన్నాం. గుడ్. అంటే మీరు చెప్పింది ఎలా ఉంది అని అంటే, ముందు టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత తీసుకుంటాను అనే పద్ధతి. టెస్ట్ అంటే ఇన్ ద లైక్ సెన్స్ ఎగ్జామ్ అని కాదండి. టెస్ట్ అంటే ఏదో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టెస్ట్ పెట్టినట్టు కాదు. రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తాము, బట్ మినిమల్ వర్క్, చిన్న వర్క్, అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వాడైతే వెండర్ అవ్వడు 100%. ఏంటంటే ఫినిషింగ్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు, అది మనం ఏంటంటే చిన్న వర్క్ ఇచ్చి చూస్తాము రియల్ టైం ప్రాజెక్ట్లోనే. ఇఫ్ యూ డిడ్ బెటర్ వీ కెన్ గో ఫార్వర్డ్. సో మరి ఇలా చూసుకుంటూ పోతే మీరు చాలామందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నారు. అండ్ ఈ వర్క్ చేసే టైంలో డిజైన్స్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డిజైన్స్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ అంటే మోస్ట్లీ లేవండి, బట్ క్లయింట్ వల్ల డిజైన్ ఫెయిల్ అయినవి ఉన్నాయి. అంటే ముందు ఒకటి చెప్పి అంటే ఒక డిజైన్ ఫైనల్ అంటారు, ఆ డిజైన్కి సంబంధించిన మెటీరియల్ మేము ప్రొక్యూర్ చేస్తాము, మెటీరియల్ వచ్చేస్తుంది, స్ట్రక్చర్ గీసుకుంటాం, కటింగ్స్ అయిపోతాయి, మొత్తం రెడీ. క్లయింట్ పొద్దున్నే వచ్చేసి, రోహిత్ నేను ఈ ఇన్స్టా పేజ్లో ఒకటి చూశాను, వీ కెన్ గో విత్ దిస్ అంటారు.
లేదు మేడం మనం ఆల్రెడీ మెటీరియల్ కొన్నాము, మరి ఇక్కడ కటింగ్ అయిపోయింది, వేస్ట్ అవుతుంది అంటే చూడండి కదా, మనం 20-30 ల్యాక్స్ ప్రాజెక్ట్స్లో ఈ చిన్న మెటీరియల్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, ట్రై అంటారు. మనకేమో మొహమాటం. అంటే అక్కడ మనం నో చెప్పామనుకోండి, క్లయింట్ ఫీల్ అవుతాడు. అటు క్లయింట్ ఫీల్ అవ్వద్దు, మనము లాస్ అవ్వద్దు, ఈ మధ్యలో స్ట్రక్ అయి ఉంటాం. అలాంటివి నేను ఫేస్ చేశాను. ఇవి క్వైట్ కామన్ అండి, ప్రతి ఇంటీరియర్ డిజైనర్లో కామన్. ఫ్లెక్సిబుల్ ఉండాలి మనం కూడా. బట్ ఏదైతే క్లయింట్స్కి నేనేం చెప్తా అంటే, మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా, మీ టైం కూడా వేస్ట్ అవ్వకుండా చేంజెస్ చెప్పండి, వీ విల్ డూ. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ తీసుకుందాం, కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, కస్టమర్ వచ్చి చేంజ్ చేయమని అన్నారు. ఇప్పుడు ఆ మెటీరియల్ వేస్టే కదా, వేస్ట్. దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు? సో దాన్ని ఎలా యూజ్ చేస్తాను, ఫస్ట్ థింగ్ వీ విల్ ట్రై టు కన్విన్స్ ద క్లయింట్, సరే ఇది అని. లేదు కన్విన్స్ అవ్వలేదు అన్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఆ మెటీరియల్ని వేరే యూనిట్లో వాడడానికి ట్రై చేస్తాము. లేదు అక్కడ ఆ పర్టికులర్ సైట్లో ఏం అవ్వట్లేదు అనుకోండి, వీల్ షిఫ్ట్ టు అవర్ గోడౌన్లో అక్కడ పెడతాము, మన ఆఫీస్లో ఎంటర్ చేసుకుంటారు. సో వేరే ఎక్కడైనా యూజ్ అయినప్పుడు వీల్ రీయూజ్. అది మంచి ఐడియా కదా, అంటే మటీరియల్ వేస్ట్ అవ్వకుండా మాకు ఏ సైట్లో అయినా ఎక్సెస్ మెటీరియల్ అంతా కూడా వీల్ షిఫ్ట్ టు అవర్ గోడౌన్. సో ఎక్కడైనా మాకు ఐడియా ఉంటుంది, మేము ఒక లాగ్ బుక్లో నోట్ చేసుకుంటాము, ఈ సైట్లో పలానా వైట్ కలర్ సంథింగ్ ఏదైనా కావాలంటే మాకు సిస్టంలో ఉంటుంది, మన గోడౌన్లో ఉందండి. సో వీల్ షిఫ్ట్ డైరెక్ట్ టు సైట్. గుడ్. అలా వేస్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అలా చేయొచ్చు. బాగుంది, ఐడియా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను కూడా చూసానండి చాలా వరకు, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు 3D 5D కూడా వచ్చినట్టుంది నాకు తెలిసి ఆటోకాడ్లో. సో డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్స్ ఒరిజినాలిటీకి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ అని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. సో అపియరెన్స్ మనకు ఆ వీడియోలో చాలా అందంగా కనబడుతుంది, కానీ అదే మనకి రియాలిటీకి వచ్చేసరికి ఆ గ్రాండియర్ ఉండదు నాకు తెలిసినంత వరకు. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్, ఆర్ హౌ విల్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ద క్లయింట్? ఎలా చెప్తారు క్లయింట్ని, ఎలా కన్విన్స్ చేస్తారు? సింపుల్ అండి. బేసికల్ మీరు మీడియా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఉంది, ఈ పాడ్కాస్ట్ డిఎస్ఎల్ఆర్లో తీస్తే ఒక టైప్ ఆఫ్ మీకు విజువల్ వస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక విజువల్ వస్తుంది, ఐఫోన్లో ఒక విజువల్ వస్తుంది. బట్ కంటెంట్ అనేది సేమ్, మ్యాటర్ సేమ్. మీకు బయటికి వచ్చే వీడియో రిజల్ట్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు దేన్ని వాడుతున్నారు అనే దాన్ని బట్టి వస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు మ్యాక్బుక్లో చూస్తే ఒక క్వాలిటీ ఉంటుంది, మొబైల్లో ఒక క్వాలిటీ ఉంటుంది, అండ్ డిపెండ్స్ ఆన్ పిక్సెల్స్ అండి. సో ఎప్పుడు కూడా డిజైన్ని ఒక వీడియో చూసి ఫైనల్ చేయొద్దు. ఆ వీడియోలో ఉన్నదే మాకు అవుట్పుట్ 100% మ్యాచ్ అవ్వాలంటే ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే మీ మొబైల్ పిక్సెల్స్ బట్టి, డిస్ప్లే క్వాలిటీని బట్టి కలర్ వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం క్లయింట్స్కి ఏం చెప్తామంటే, సార్ ఓకే మనం వీడియోలో ఉన్నది చేస్తాము, బట్ మీరు ఈ కలర్ కాంబినేషన్ అనేది 100% మ్యాచ్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే అది మీరు చూపించే కలర్ కాంబినేషన్ అనేది మొబైల్ డిస్ప్లేని బట్టి ఉంటుంది. సో మీరు ఒక 70% మ్యాచ్ చేసుకోండి కలర్స్, మిగతా 30% ఏంటంటే ఇందాక మనం అన్నట్టు మీ ఒక చూసే లైక్ టీవీ ఆర్ స్క్రీన్ బట్టి ఉంటుంది, చూసే స్క్రీన్ బట్టి కలర్ వేరియేషన్ ఉంటుంది. సో 70% మనం మ్యాచ్ చేయొచ్చు, లైక్ స్ట్రక్చర్ మ్యాచ్ చేయొచ్చు. నేను చెప్పేది కలర్ కాంబినేషన్ గురించి. సో స్ట్రక్చర్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండి. మీరు ఇన్స్టాలో క్లయింట్ తెచ్చి నాకు అక్కడ యూఎస్లో ఇలా రౌండ్ చేశారు మీరు చేయాలంటే అదే రౌండ్ చేసి ఇస్తాను నేను. సో అంత స్కిల్డ్ లేబర్స్ మన దగ్గర ఉన్నారు. బిహైండ్ ద సీన్స్ విషయం మాట్లాడదాం కొంచెం. బిహైండ్ ద సీన్స్ అంటే జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు ఈ ఇంటీరియర్స్ గురించి అని అంటే, ఏముంది ఓ 2 కలర్స్ కంబైన్ చేసేసి వేసేస్తారు, నాకు ఈ కలర్ చాలు, నాకు ఇది చాలు అనుకునే కస్టమర్స్ ఉంటారు, రైట్? సో కానీ అంటే ఇది వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇది ఒక క్రియేటివిటీ, 2 కలర్స్ పెట్టేసి లేకపోతే యూనో వేసేసి చేసేస్తారు అని చాలా ఈజీగా తీసి పారేస్తారు ఇది క్రియేటివిటీ అని. కానీ దాని వెనకాల ఉన్న బిజినెస్ మేనేజ్మెంట్ తాలూకా ప్రెషర్ అనుభవించేది మీరే, రైట్? రూపాయి మీ చేతిలోంచి వెళ్తుంది, రూపాయి మీ చేతిలోకే వస్తుంది. సో అది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హౌ వుడ్ యూ డిఫైన్ ఇట్? బేసికల్గా మీరు అన్నట్టు కొంతమంది క్లయింట్స్ ఏంటంటే, క్లయింట్స్ అనే కాదు, ఎనీ అదర్ బిజినెస్ మ్యాన్స్ ఆర్ సంథింగ్ కామన్ పీపుల్ ఏముంటుంటే, ఇంటీరియర్ డిజైనింగ్ ఏముంది, ఒక కబోర్డ్ పెట్టాడు, సీలింగ్ చేశాడు, లైట్లు పెట్టాడు, అంతా సరిపోయింది. బట్ ఒక ప్రాజెక్ట్ అవ్వాలంటే మనం ఎంతమంది లేబర్ని కోఆర్డినేట్ చేయాలి, ఎంత స్ట్రెస్ తీసుకోవాలి,
ఎంత వెండర్స్ని ఇట్లా మేనేజ్ చేసుకుంటూ రావాలనేది ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్కే తెలుసు. అంటే మీ మీడియా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ చూసారనుకోండి, కొంతమంది రివ్యూ రైటర్స్ ఏమంటారు, అరే ఇదేముందిరా భయ్ చేసేయచ్చు, సింపుల్ ఫిలిం అట్లా వచ్చాడు యాక్ట్ చేసాడు వెళ్ళిపోయాడు అంటారు. దాని వెనకాల ఒక ఎడిటర్ ఉంటాడు, ఒక స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, ఒక డిఓపి ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటాడు. సో ఇవన్నీ అది మనకు తెలుసు లోపల ఉన్న వాళ్ళకి. బయట ఒక రివ్యూ రైటర్కి ఏముంటుంది, ఇదేముందిరా సింపుల్, ఇగో ఇందులో ఇది అక్కడ వచ్చింది, ఈ సీన్ ఇక్కడ రావద్దని చెప్పేస్తారు. సింపుల్ చెప్పడం అనేది ఈజీ, చేయడం కష్టం. బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి ఒక ప్రొవైడ్ చేయాలంటే. ఏదో మనకి డిజైన్ వస్తేనే సరిపోదు, మేనేజ్ చేయాలి అందరినీ. లేబర్ టైంకి రావాలి, వాడు రాడు, డబ్బులు తీసుకొని పారిపోతాడు, వెండర్స్ మాట వినరు. క్లయింట్ని కూడా మేనేజ్ చేయాలి. ఈరోజు వర్కర్ రాలేదు, వాడికి ఏదో ఫీవర్ వచ్చింది, సో క్లయింట్ని కన్విన్స్ చేయాలి, సార్ ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. సో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి నన్ను అడిగితే ఒక ప్రొవైడ్ చేయాలంటే. సో మీకు ఆ టీం పుష్కలంగా ఉందంటారు? పుష్కలంగా ఉన్నారండి. ఓకే. సో మరైతే ఈ స్ట్రెస్ దేంట్లో ఎక్కువ స్ట్రెస్ ఉందంటారు? అంటే డిజైన్ తాలూకా అప్రూవల్స్లోనా, లేకపోతే పేమెంట్ తాలూకా ఫాలోఅప్స్లోనా? ఇది అయితే కంపల్సరీగా మనం పెద్ద టాపిక్ ఇది. డిజైన్ చేయడం ఈజీ, పేమెంట్స్లోనే స్ట్రెస్ ఉంటుంది. ఎట్లా అంటే మనము క్లయింట్ని టైంకి, సార్ ఇది నాకు రేపు పొద్దున పేమెంట్ యాజ్ పర్ షెడ్యూల్ పేమెంట్ రావాలి అని అడగాలి. క్లయింట్తో మొహమాటం, మనం గట్టిగా అడగలేం. గట్టిగా అడిగితే వీడు కమర్షియల్, వీడు రూడ్ అని అంటారు, అడగకపోతే మనకు పని అవ్వదు. సో నన్ను అడిగితే ఇంటీరియర్ డిజైనింగ్లో డిజైన్ ఫైనలైజ్ చేయడం కన్నా పేమెంట్స్ ఫాలోఅప్ చేయడం అనేది ఎక్కువ స్ట్రెస్. అంటే ఇవ్వరని కాదు, ఇస్తారు, బట్ అంటే ఒక్కొక్క మైండ్ సెట్ అండి. ఒక్కొక్క క్లయింట్ అడగగానే ఇస్తారు, ఒకళ్ళు వెయిట్ చేస్తారు. సో పేమెంట్స్ అనేది స్ట్రెస్. నాకు సంబంధించి చెప్తున్నాను, డిజైన్స్ అనేవి వీ కెన్ డూ. ఓకే. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ ఉంటే అంత స్మూత్ అవుతుంది. మరి అంత అగ్రిమెంట్ ఉన్నా కూడా పేమెంట్ ఫాలోఅప్స్ కష్టం అవుతాయి అంటారు? అంటే అగ్రిమెంట్లో ఈ టర్మ్స్ మెన్షన్ అయ్యి ఉండవా? నాకు చెప్పినట్టు అందరు క్లయింట్స్ కాదు, అందరు క్లయింట్స్ కొంతమంది అడగక ముందే మాకు పేమెంట్ వేసేస్తారు, మా దగ్గర ఉన్నాయి అయిపోతాయి మీరు తీసుకోండి అని. కొంతమంది క్లయింట్స్ అయితే అగ్రిమెంట్లు ఉన్నా సరే వాంటెడ్లీ, ఇక్కడ ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, తర్వాత ఇస్తా, రేపు ఇస్తా, ఆ రేపు కాస్త నాకు 6 years అయింది ఒక పేమెంట్ రాక, రేపు కాస్త 6 years. ఓ మై గాడ్. సో అగ్రిమెంట్ ఉన్న కొంతమంది ఫాలో అవ్వరండి. నాకు అలా నాకు ఉన్నారు, చెప్పుకుంటే మనకి బాధాకరమైన క్లయింట్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక 2-3 క్లయింట్స్ నన్ను ఇబ్బంది పెట్టినవి. క్లయింట్స్ ఇబ్బంది పెట్టినవని మాట్లాడారు కాబట్టి, ఇందాక డిజైన్ చేంజెస్ అనే వాటి మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు లిటరలీ అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? వస్తే నిజంగా ఎలా హ్యాండిల్ చేశారు? ఒక రియల్ టైమ్ సినారియో. డిజైన్ చేంజెస్ అంటారా? డిజైన్ చేంజెస్, అది కస్టమర్ ప్రకారం అవి చిన్న చిన్న చేంజెస్ అనే అంటారు. అవును, యాజ్ యూ సెడ్, ఇది చూడొచ్చు కదా, అది చూడొచ్చు కదా అని. కానీ మీరు వెన్ యూ గో ఇన్ టు ద డీటెయిల్, మీరు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి అది కటింగ్తో కూడుకున్న పని, వర్క్మెన్షిప్తో కూడుకున్న పని, అండ్ ఎస్ఎఫ్టీతో కూడుకున్న పని, అండ్ దానికి రా మెటీరియల్ తెచ్చుకోవడం, చాయిస్ ఆఫ్ రా మెటీరియల్, ఇన్ని ఉన్నాయి కదా. సో వీటిని ఎలా హ్యాండిల్ చేశారు? అసలు ఒక రియల్ టైమ్ సినారియో ఏమైనా ఉందా, జరిగిందా? ఉందండి 100%. అది ఎవ్రీ ఇంటీరియర్ డిజైనర్కి ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఆర్కిటెక్ట్కి, ఒక డిజైనర్కి ప్రతి ప్రాజెక్ట్లో చేంజెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఏంటంటే అది మన స్కిల్ని బట్టి ఉంటుంది. సో మా సైడ్ మేమేం చేస్తామంటే క్లయింట్కి బిఫోర్ స్టార్టింగ్ దట్ పర్టికులర్ యూనిట్ వీల్ రీకన్ఫర్మ్, రీచెక్ క్లయింట్, సార్ ఈరోజు నేను ఈ యూనిట్ చేస్తున్నాను, ఫైనలా మళ్ళీ చేసిన తర్వాత వెనక్కి రాదు, మీరు చెప్పండి, లేదని ఓకే రోజు చేసేయండి అంటారు, చేస్తాం. ఎక్కడో ఒకళ్ళు కొంతమంది ఏంటంటే విజువలైజ్ చేసుకోలేరు కాబట్టి బాగాలేదంటారు. బట్ వీ విల్ ట్రై టు కన్విన్స్ ద క్లయింట్. ఇంకా పర్టికులర్ కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే, నేను చేంజెస్ చెప్తున్నా కాబట్టి ఏదైతే మెటీరియల్ వేస్టేజ్ ఉందో వీల్ పే ఫర్ దట్ అని చెప్పేసి పేమెంట్ చేసి చేయించుకునే ఉంటాయి. చేంజెస్ కామన్ అండి, బట్ వీ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్ విత్ క్లయింట్స్. చేంజెస్ ఉంటాయి, చేసుకుంటూ ముందుకు వెళ్తాం. నేను ఒకటే చెప్తాను, మ్యూచువల్ లాస్ ఉంటే బెటర్. ఓన్లీ మీరే లాస్ అవ్వాలి, మీరే చేయాలనుకుంటా, ఇద్దరు లాస్ అవ్వకుండా, లేదంటే ఏమైనా నిజంగా విన్ సిచ్యువేషన్ వచ్చి లాస్ అయ్యే సిచ్యువేషన్ వస్తే మ్యూచువల్ లాస్ కింద వెళ్ళి ముందుకెళ్తే సో సాఫీగా నడుస్తుంది ప్రాజెక్ట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, కస్టమర్ చిన్నదాని నుంచి పెద్దదానికి మార్చాలి అని అంటే అది మనకి ప్రాఫిట్ ఒక ఇంటీరియర్ డిజైనర్గా. అదే పెద్ద డిజైన్, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసేసుకున్నారు,
బట్ ఇప్పుడు ఆయన చూసేది లిటిల్ చీపర్ డిజైన్ ఆర్ చీపర్ మెటీరియల్ అకార్డింగ్ టు ద కస్టమర్ ప్రకారం కొంచెం తక్కువ. సో అప్పుడు కొటేషన్ ఏమైనా మారుతుందా, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారా, లేదా అని అంటే రీకోడ్ చేస్తారా, లేదా అని అంటే కస్టమర్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు కాబట్టి కస్టమర్ ఆ రేట్కే కట్టుబడి ఉండాల్సి ఉంటుందా? సో ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇందాక నేను మీకు చెప్పినట్టు నాకు లాస్ లేనంత వరకు ఐ కెన్ డూ నెంబర్ ఆఫ్ చేంజెస్. మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు చేంజ్ చేస్తాను, లాస్ ఉండొద్దు. ఇప్పుడు ఒక 20th ఫ్లోర్ ఉందండి, 20th ఫ్లోర్కి నేను ఒక 100 ప్లైవుడ్ షిఫ్ట్ చేశాను. నాకు షిఫ్టింగ్కి ఒక 15,000-20,000 అయిపోయింది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయింది. మొత్తం షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఇది వద్దు వేరేది కావాలన్నప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలా. సో ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా నేను అసలు ప్రొక్యూరే చేయలేదు అనుకోండి, 100 సార్లు అడగండి చేంజ్ చేస్తాను, 100 మెటీరియల్ అడగండి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. వీఆర్ ఫ్లెక్సిబుల్, వీల్ డూ. నేను ఈ క్లయింట్స్కి అదే చెప్తాను, మనం ఫ్లెక్సిబుల్. అంటే కొన్నిసార్లు ఏంటంటే అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, ఈ డిజైన్ బ్లాక్ అయిపోయింది, డిజైన్ చేంజ్ చేసుకోవద్దు అనేది ఏం లేదు. వీల్ డూ ద చేంజెస్. బట్ ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, అరే వాళ్ళు లాస్ అవుతారు కదా, ఏదైనా ప్రీ ఇంటిమేట్ చేంజెస్ ఏమైనా ఉంటే మనం వీల్ గెట్ ఇట్ డన్. సో ఈ ప్రైసింగ్కి వచ్చేసరికి దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారండి? అంటే ఎస్ఎఫ్టీ వైజా, లేకపోతే మీరు ఆన్ ద హోల్ లంసమ్ గానా, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ మాత్రమే చేయాలి, ఓకే, దానికి ఒక కార్నర్ మాత్రమే చేయాలి, అట్లాంటి చిన్న ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటారా? హౌ యూ కన్సిడర్ ఇట్? హౌ వీ కన్సిడర్ అంటే అండి, ఫస్ట్ థింగ్ వీ వోంట్ చార్జ్ లంసమ్. ఓకే, లంసమ్ తీసుకుంటే క్లయింటే ఇబ్బంది పడతారు. ఓకే, లంసమ్ ఎప్పుడు నేను క్లయింట్ ఖచ్చితంగా ఈ లైన్ క్లయింట్ కోసమే. ఏ ఇంటీరియర్ డిజైనర్ దగ్గర కూడా మీరు లంసమ్గా అగ్రిమెంట్ తీసుకోవద్దు. లంసంలో తీసుకుంటే క్లయింటే లాస్ అవుతారు అండ్ ఇంటీరియర్ డిజైనర్ కూడా లాస్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే క్లయింట్ లాస్ అయ్యే చేంజెస్ ఉంటుంది. ఒక బెడ్రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్కి వెళ్ళి ఈ బెడ్రూమ్ ఒక 2 lakhsకి చేస్తా అంటారు. 2 lakhsలో యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ నా మైండ్లో ఒక విజువల్ ఉంటుంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు పెట్టేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాడు ఏంటంటే నాకు ప్రాఫిట్ రావాలి కాబట్టి నేను కాంప్రమైజ్ అవుదాము డిజైన్లో అనేది చూస్తూ ఉంటారు ఇంటీరియర్ డిజైన్ ఎప్పుడైనా సరే. సో మనం ఎప్పుడు కూడా లంసమ్ తీసుకోము. అండ్ నేను క్లయింట్స్కి కూడా చెప్తాను, లంసమ్ ఎవరైనా కొటేషన్ వేసినా తీసుకోవద్దు, గో విత్ ఎస్ఎఫ్టీ రేట్. మనం ఏంటంటే ఎస్ఎఫ్టీ రేట్తోనే ఛార్జ్ చేస్తాము. ఒక ఎంత మెజర్మెంట్ ఉంటే అంత మెజర్మెంట్ చేసి యూ హ్యావ్ టు పే ఫర్ దట్. ఓకే, మరి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, ఓకే, హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఎప్పుడైనా అనిపించిందా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ చూసుకుని ఐ డిజర్వ్ బెటర్ అని ఎప్పుడైనా అనిపించింది? చాలాసార్లు, స్టిల్ ఇప్పటికి కూడా అనిపిస్తుంది నాకు. మేము ఇచ్చిన బడ్జెట్కి చేసే పనికి అంటే మీరు ఇందాక అన్నట్టు ఐ డిజర్వ్ బెటర్ అని ఉంటుంది. బట్ ఏంటంటే ఎలా ఉందండి ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్, సేమ్ డిజైన్ సేమ్ యూనిట్, మేము మన ఈ పర్టికులర్ ఇంటీరియర్ లైక్ కొండాపూర్, ఈ జోన్, మియాపూర్ ఆర్ కోకాపేట ఉండే వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది. అదే ప్రైస్ జూబ్లీస్ వెళ్ళారనుకోండి, ఇక్కడ 10 లక్షలు పెట్టేవాళ్ళు అక్కడ 30 లక్షలు పెడతారు, మొత్తం ఒకటే. సో ఉంటుంది, ఐ డిజర్వ్ బెటర్ అని ఉంటుంది. అది నాకు ఎవ్రీ సైట్లో అనిపిస్తుంది. బట్ ఏంటంటే మేము ఎదిగే క్రమంలో ఉన్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము. ప్రైజెస్ అవన్నీ కూడా చూసుకొని చేస్తున్నాం. సో మీరు ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్, రైట్? మీరు ఆల్రెడీ చెప్పారు మీకు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ధమ్కీలు వచ్చినాయి అని చెప్పి, రైట్? సో నాకు ఇక్కడ నేను అడగాలనుకుంది ఏంటంటే, మీరు అవన్నీ ఓవర్కమ్ చేసి, ఓకే, ఎలా అయితే ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నారు, అక్కడ అండర్ ప్రైసింగ్ చేసి తెచ్చుకున్నారా? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మీరు అన్నట్టు ఒక 15 లక్షలు అవుతుంది అనుకున్నాం, అంటే దాన్ని మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, అంటే అనుకున్న దానికన్నా చాలా చాలా తక్కువ, దానికి మెటీరియలే అంత పడుతుంది అని మిగిలిన వాళ్ళు డిజైనర్స్ అనే ఒక కాన్సెప్ట్లో చూసుకుంటే అంత తక్కువ కోట్ చేసి మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నారా? లేకపోతే అలా తెచ్చుకోలేదండి, తక్కువ కోట్ చేసి తెచ్చుకోలేదు. అంటే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మీకు ఫస్ట్లో చెప్పినట్టు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఇంత పడుతుంది, ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs ప్రాజెక్ట్కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రైస్ షీట్ వేసి, సార్ 14 lakhs పడుతుంది, నేను మీది సూపర్వైజ్ చేసినాను, నాకు 1 lakh ఇవ్వండి, 14 lakhs మీకు నేను ఖర్చు పెడతాను. ట్రాన్స్పరెన్సీ ఫస్ట్లో నేను చేసిన ఇదే థింగ్. సార్ ప్లైవుడ్కి ఒక 4 lakhs, దీనికి ఇంత అని చెప్పి నాకు 1 lakh మిగులుతుంది సార్,
1 lakh 2 months స్ట్రగుల్. 2 monthsలో నేను ఇంకో సూపర్వైజర్ ఉంటాడు నాకు, వాడికి వాళ్ళు చెప్పి తీసుకున్నాను. సో లో ప్రైస్ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో బయట వెండర్ ప్రైజెస్ తెలియక లాస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికే వస్తున్నా. సో నాకు తెలిసిన కొంతమంది డిజైనర్స్, ఓకే, లేదా ఒక డిజైనర్ అనుకుందాం, ఏమైంది ప్రాజెక్ట్ కన్నా యంగ్స్టర్స్, ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ యంగ్స్టర్స్, ప్రాజెక్ట్ ఎంత అవుతుందో తెలుసు, మెటీరియల్కి ఎంత అవుతుందో తెలుసు, అది నోట్ లెక్కల మీద గూగుల్ మీద కొట్టినా కూడా వచ్చేస్తాయి, రైట్? ఇప్పుడు అంతా కూడా ఫోన్లోనే వచ్చేస్తున్నాయి అన్ని. సో మెటీరియల్ ఎంత అవుతుందో తెలుసు కాబట్టి దానికన్నా తక్కువకి తీసుకొస్తానని ఫాల్స్ ప్రామిస్ చేసి ప్రాజెక్ట్ అయితే సంపాదించారు. సో ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఓకే, 2 ప్రాజెక్టులు ఓకే, అలా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మీకు తారసపడితే మీ బిజినెస్ వెన్ ఇట్ ఈస్ ఎట్ స్టేక్, అది మీకు ఒక ప్రశ్నగా వచ్చినప్పుడు మీరు ఈ యొక్క పందాలో యంగ్స్టర్స్ వెళ్ళడం లేదా యంగ్ డిజైనర్స్ వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. అంటే ఈ మీరు అన్న సిచ్యువేషన్ ఎవ్రీ డిజైనర్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. అంటే స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్ డిజైనర్స్ వీళ్ళందరూ ఏంటంటే మెటీరియల్ తెలుసు, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ రావాలి, 10 lakhs కౌట్ చేశారు. వాళ్ళ పక్కన ఆల్రెడీ మార్కెట్లో ఉన్న అతను కూడా 10 lakhs కౌట్ చేస్తాడు. సో స్టార్టప్ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనకు ప్రాజెక్ట్ రావాలి కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ తర్వాత చూసుకుందాం, ముందైతే అడ్వాన్స్ తీసుకుందాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2-3 months పడుతుంది, ఈ లోపల ఏమైనా జరగవచ్చు. క్లయింట్ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, అరే వాడు 10 lakhs ఇచ్చాడు, మీరు ఎందుకు 15 lakhs ఇచ్చారని కంపేర్ చేస్తారు. కానీ 15 lakhs ఇచ్చిన వాడు కంప్లీట్ చేస్తాడా, 10 lakhs ఇచ్చేవాడు కంప్లీట్ చేస్తారని చూడరు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక ఆఫీస్ స్పేస్ ఉండదు, ఒక టీం ఉండరు, అండ్ ఒక సిస్టమ్ అనేది ఏమి ఉండదు. సో వాడికి ఏంటంటే ఒక 10,000 మిగిలినా చాలు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకేంటంటే వీ హ్యావ్ అవర్ మెయింటెనెన్స్. అంటే మెయింటెనెన్స్ అంటే మొత్తం క్లయింట్ మీద వేద్దామని కాదు, బట్ ఏంటంటే కంప్లీట్ చేయరండి మ్యాక్సిమం. నాకు తెలిసిన ఒక సిచ్యువేషన్ చెప్తాను. హైదరాబాద్లో ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోతూ ఉంటారు. ఇన్స్టాలో వైరల్ అవ్వడం ఏముంది మీకు తెలియదు, డిజిటల్ మార్కెటింగ్ పెడితే ఆ వీడియోస్ చూపించుకొని వితౌట్ ఆఫీస్ దే యూస్ టు టేక్ ద ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్ అయ్యకుండా వదిలేసిన ప్రాజెక్టులు నెంబర్ ఆఫ్, అవి నేనే కంప్లీట్ చేశాను. సబ్ కాంట్రాక్ట్ నా క్లయింట్ నా దగ్గరకు వస్తారు, ఫస్ట్ కొటేషన్ తీసుకుంటారు, పలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, తన ఇన్స్టాలో ఫేమస్ ఆర్ ఎక్కడో ఫేమస్ అంటారు, కంపేర్ చేస్తారు. నాది కొంచెం ఒక ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, ఒక 50,000 అంటారు, లేదు వీల్ గో విత్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత డబ్బులు తీసుకొని అడ్రస్ లేదు, ఇన్స్టాలో తప్ప బయట కనపడ్డు. సో మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చి రోహిత్ గారు ఇట్లా అయింది, సో మిస్టేక్ అయితే జరిగింది, మీరు కంప్లీట్ చేయాలంటే మళ్ళీ మనం ఏదైతే హాఫ్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో టేక్ ఓవర్ చేసుకొని కంప్లీట్ చేసి ఇచ్చాము. బట్ క్లయింట్స్ కూడా, అంటే అందరు క్లయింట్స్ కాదండి, మళ్ళీ నన్ను రాంగ్గా ప్రొవైడ్ చేయొద్దు. కొంతమంది క్లయింట్స్ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేవాడిని ఎక్కువ నమ్మరు, వాడికి డబ్బులు ఇవ్వరు. ఎవడైతే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోతారో వాళ్ళని బాగా ట్రస్ట్ చేస్తారు. వాళ్ళు అడిగితే 100% పేమెంట్ ఆన్ టేబుల్ పెట్టేస్తారు. మేము అడిగితే అది ఎందుకు, ఇది ఎందుకు, అది లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి ఇక్కడ. అంటే ఈ ప్రాబ్లం నా ఒక్కడిదే కాదు, అందరి డిజైనర్స్ తరపున నేను మాట్లాడుతున్నాను అనుకోండి. సో ఇది క్లయింట్స్ కూడా కొంతమంది అర్థం చేసుకోవాలంటే, వాడికి ఆఫీస్ స్పేస్ ఉందా, ఒక జిఎస్టీ నెంబర్ ఉందా, మార్కెట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాడు ప్రాజెక్ట్స్ చూపించగలడా, ఓన్లీ ఆన్లైన్లో చూపించగలడా, కంప్లీట్ చేయగలడా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి మనం కంపేర్ చేస్తే బెటర్. ఊరికే వచ్చి గాల్లో మాటలా కంపేర్ చేసేసి డిసిషన్ తీసుకోవద్దని నేను చెప్తాను క్లయింట్స్కి. కాయలు ఉండే చెట్టుకే కదా దెబ్బలు. కరెక్ట్. అదే. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది నాకు మన విక్రమార్కుడిలో అయినట్టు ఎవడో శంకుస్థాపన చేసిన దానికి నేను కంప్లీట్ చేయాలా సిచ్యువేషన్స్ వచ్చాయి కదా. అంటే అది రిలేషన్ అండి, టు బిల్డ్ ఏ రిలేషన్. క్లయింట్ మా దగ్గరకు వచ్చి అడిగారు, రోహిత్ గారు మీ దగ్గర ఇవ్వకపోవడం వల్ల మాకు ఇది జరిగింది, ప్లీజ్ కంప్లీట్, మేము మళ్ళీ వేరే వాళ్ళని ట్రస్ట్ చేసి మళ్ళీ డబ్బులు పోగొట్టుకోలేము అని వచ్చినప్పుడు, మాకు అందులో ప్రాఫిట్ లేకపోయినా ఈ సెమీ ఫినిష్డ్ ఏదైతే ఉన్నా వితౌట్ ప్రాఫిట్ కంప్లీట్ చేసినవి చాలా ఉన్నాయి. అంటే ఫర్ రిలేషన్, టు మెయింటైన్ రిలేషన్ విత్ క్లయింట్, వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారు. మనం రిలేషన్ అంటే నాకు కొన్ని సందర్భాలు ఏమైందంటే, నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినప్పుడు అదే క్లయింట్ నాకు 3-4 ప్రాజెక్ట్స్ ఇప్పించినవి కూడా ఉన్నాయి. రిలేషన్ సేమ్గా ఉంది. నాకేంటంటే క్లయింట్తో రిలేషన్ కావాలి, అది వాట్ ఎవర్ ఇట్ మే బి 1 lakh ప్రాజెక్ట్ ఆర్ 50 lakhs ప్రాజెక్ట్, ఐ వాంట్ రిలేషన్ విత్ క్లయింట్.
సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి మిడ్లో ప్రాజెక్ట్ వదిలేశారన్నారు కదా. సో వాళ్ళు ఇచ్చిన కోట్ డెఫినెట్గా ఫాల్స్ ఫాల్స్ రైట్. సో ఇప్పుడు మీరు కొత్త కోట్ ఇచ్చారు, అది ఎట్లా ఇస్తారు? ఆబ్వియస్లీ మీకు ఎంత మెటీరియల్ పడుతుందో దాన్ని బేస్ చేసుకుని ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నేను కంప్లీట్ చేయాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని నాది ఇంత కోట్ అని చెప్తారు? అడ్వాంటేజ్ ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. మేము అలాంటి అడ్వాంటేజ్ తీసుకోము, అట్లాంటి అమౌంట్ నాకు వద్దు కూడా. ఎంత ఖర్చు అవుతుందో అంతకే ఛార్జ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs ప్రాజెక్ట్ ఉంది, 20 lakhsకి నేను ఆ డిజైన్ చూసి మొత్తం కొటేషన్ వేసేస్తాను. 20 lakhs అండి, ఇందులో 20 lakhsలో ఆయన ఒక 50% కంప్లీట్ చేశాడు అనుకోండి, 10 lakhs ఆల్రెడీ అయిపోయింది, 10 lakhs నాకు ఇచ్చేయండి, ఇలా కోట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏదో ఆ సిచ్యువేషన్ క్యాచ్ చేసుకుందాము అనేది ఆ టైప్ కాదు మనం. కానీ ఆ సిచ్యువేషన్స్లో లాస్ కూడా వస్తుంది కదా, ఎందుకంటే వాళ్ళు 20 lakhs కోట్ చేశారు, కానీ మీకు తెలుసు అది జెన్యున్గా కంప్లీట్ చేయడానికి 25 పడుతుంది అని. అంటే మీ చేతిలోంచి ఇంకో 5 పెట్టాల్సి వస్తుంది కదా ఒకవేళ కోట్ మీరు రీకన్స్ట్రక్ట్ చేయకపోతే. నేను వాళ్ళ కోట్ కాదండి, ఆ డిజైన్ చూసి నా కొటేషన్ వేస్తాను. ఓకే, వాళ్ళు ఎంతైనా ఇస్తారండి, కంప్లీట్ చేసేవాడికి జెన్యున్ ప్రైస్ కావాలి, ఎగ్గొట్టి వెళ్ళేవాడికి 5 lakhs వచ్చినా చాలు. సో నాకు ఎంత పడుతుందో మార్కెట్ ప్రైస్ని బట్టి నేను ఎస్టిమేషన్ వేసి అందులోంచి పర్సంటేజ్ డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ సైట్ సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు 10 lakhs ప్రాజెక్ట్కి 50 lakhs ప్రాజెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అండి లగ్జరీ, లుక్స్, మెటీరియల్ క్వాలిటీ. అంటే ఇప్పుడు నేను వేసుకున్న హుడీ ఉందనుకుందాం, డీమార్ట్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఒక శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది, లేదు ఇంకెక్కడి నుంచో తెచ్చాను అక్కడ ఒక ప్రైస్ ఉంటుంది. ఇది క్వాలిటీ డిఫరెన్స్. లుక్ వైజ్ బ్లాక్ హుడీ, నేను బ్లాక్ హుడీ వేసుకున్నాను, మీరు బ్లాక్ హుడీ వేసుకుంటారు. మీరు ఒక 10,000కి కొంటారు, నేను డీమార్ట్లో 600కి కొన్నాను. నేను ఒక 2 times వాష్ చేయగానే పోయింది, మీది 2 years కంటిన్యూ వాష్ చేసినా పోదు. సో క్వాలిటీ వైజ్ పక్కన పెడితే క్వాలిటీ అనేది తక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం అంటే 10 lakhs వచ్చారని వేరే లో క్వాలిటీ వేయడం అని కాదు నేను అనేది, ఒక స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ మనకు ఉంటుంది, అక్కడ నుంచి అప్గ్రేడ్ అవ్వడం తప్పితే తగ్గం. మనం క్లయింట్కి చెప్పేస్తాము, సార్ ఇంతకు మించి మనం తక్కువ చేయలేం, కావాలంటే మీరు ఒక వేరే సోర్స్ చూడండి, ఇంతకు మించి తక్కువ చేస్తే మీకు 20 సంవత్సరాలు రావాల్సిన ఇంటీరియర్ 5 yearsకే పోతుంది అని చెప్పేస్తాము. అక్కడ నుంచి అప్గ్రేడ్ చేసుకోవాలనుకోండి, క్లయింట్ ఇన్వెస్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకుంటారు. అండ్ డిజైన్స్ అండి, ఓన్లీ ఒక ఇంట్లో రెంటల్ పర్పస్ ఒక వార్డ్రోబ్స్, ఒక 2 wardrobes, ఒక టీవీ యూనిట్, సింపుల్ వర్క్ చేసుకుంటే ఒక 10 lakhsలో అయిపోయింది. అదే 2 BHKని మనం 30 lakhsలో కూడా చేయొచ్చు. అంటే వార్డ్రోబ్లోనే మంచి డిజైన్స్, వేరే మెటీరియల్ యూజ్ చేసి ఇంట్లో ప్రతి వాల్ మీద ఒక ఆర్ట్ తీసుకొని అట్లా కంప్లీట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ డిజైన్ అండి, క్వాలిటీ అండ్ డిజైన్ బట్టి వేరీ అవుతుంది ప్రైస్ అనేది. అదే నేను కూడా చూశాను, ఇప్పుడు ఒక ఇంట్లోని ఏదైతే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మొత్తం వైట్ కలర్తో బెడ్రూమ్ చేయించుకున్నారు, అండ్ అది ఎంత లుక్ అయితే ఉందో, ఇంకొక ఇంటికి వెళ్ళాను, అది లావిష్ 3000 SFT ఉంది మొత్తం ఫ్లాట్, అండ్ అది కూడా లుక్ వైజ్ సేమ్ ఉన్నాయి, కానీ టచ్ చేసేంత వరకు తెలియలేదు. ఇది టచ్ చేసినప్పుడు డెకోలం ఫీల్ ఎలా వస్తుందో అలాగే ఉంది, అదే అది టచ్ చేసినప్పుడు ఫెదర్ టచ్లా అనిపించింది. అంటే మీరు అన్నట్టు క్వాలిటీ ఆఫ్ లగ్జరీ, ప్రాబబ్లీ లగ్జరీ డిఫర్స్. అది టచ్ చేయగానే ఏంటంటే ఆ వెల్వెట్ టచ్ లా అనిపించింది, సాఫ్ట్ గా స్మూత్ గా, మళ్ళీ అక్కడ మచ్చ కూడా పడట్లేదు. అదే ఇక్కడికి వచ్చేసరికి పెట్టగానే నా ఫింగర్ ప్రింట్ ఈజీ కనబడుతుంది అక్కడ. డిపెండ్స్ అండి, మీరు అంటే ఏది పే చేస్తే దానికే వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ మనం ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఇందాక అన్నట్టు డిపెండ్స్ ఆన్ టచ్, ఫీల్, క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది మీకు లుక్ అనేది. సేమ్ రూమ్లో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెడ్రూమ్ చూసుకుంటే అదే బెడ్రూమ్ 2 lakhsకి చేయొచ్చు, 20 lakhsకి కూడా చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ మెటీరియల్ అండ్ క్వాలిటీ. సో ఇప్పుడు క్లయింట్స్, డిఫరెంట్ క్లయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే క్లయింట్స్ కోరుకునేది ఏంటి, అంటే కోరుకునే డిజైన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఇప్పుడు నడిచే డిజైన్స్ ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు బేసికల్గా చాలామంది క్లయింట్స్ ఏంటంటే మినిమలిస్టిక్ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారు, అండ్ రెట్రో కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ నాకు రెట్రో చేయడం అనేది చాలా ఇష్టము, రెట్రో మోడల్ అనేది. ఇప్పుడు వచ్చే క్లయింట్స్ కూడా మాకు మినిమలిస్టిక్ అంటే వాళ్ళు ఫెడప్ అయిపోయి ఉన్నారు, మొత్తం ఇల్లంతా ప్యాక్ అయిపోయి మొత్తం. అదంతా ఎలా ఉంటుంది అంటే ఒక మూవీ షూటింగ్కి బాగుంటుంది, ఒక రూమ్ ప్యాక్ అయి ఉంటే
వీళ్ళందరూ ఏంటంటే ఒక మూవీలోనో ఒక సీరియల్లోనో చూసి మా ఇల్లు అలా కావాలనుకుంటారు. అది సీరియల్ వరకే, స్క్రీన్ వరకే బాగుంటుంది. మనం రియల్ టైం మనం వచ్చేటప్పుడు ఎంత మినిమలిస్టిక్ డిజైన్ అయితే అంత పీస్ఫుల్గా ఉంటుంది మీ హౌస్ అనేది. ఎలిగెన్స్ అంత బాగుంటుంది. కరెక్ట్. సో మాకు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మినిమలిస్టిక్ వస్తున్నాయి, మినిమలిస్టిక్ డిజైన్ అండ్ రెట్రో మోడల్ వస్తున్నాయి. రెట్రో అడుగుతున్నారు. వీఆర్ డూయింగ్ కరెంట్లీ రెట్రో కూడా చేస్తున్నాం, ఒక 2-3 విల్లాస్. సో నేను పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ ఫినిషింగ్. సో మినిమలిస్ట్లో లగ్జరీ కూడా యాడ్ చేస్తారా? 100% అండి. మినిమలిస్ట్లోనే లగ్జరీ యాడ్ అవుతుంది. అప్పుడే మనకు అవుట్పుట్ బాగుంటుంది. మొత్తం బోత్ కాంబినేషన్ రెండు కంబైండ్ అవుతేనే అవుట్పుట్ బాగా వస్తుంది. సో వీ డూ. అంటే ఇప్పుడు మీరు ఊరి నుంచి వచ్చారు కాబట్టి, నేను ఊరి నుంచి వచ్చాను కాబట్టి మాట్లాడుకుందాం. ఇచ్చినప్పుడు ఎరా అబ్బాయి ఎంత అయిందిరా ఇది అని అడిగితే, అదేంట్రా దీనికి మా రూమ్ మొత్తం, మా ఇల్లు మొత్తం అయిపోయిందిరా దీనికి అని అంటూ ఉంటారు ఊర్లో. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఈ టీవీ సెట్ చేయడానికి ఇంత అయిందా అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి చురకలు ఏమైనా తగిలేయా? 100% అండి. అసలు అది పక్కన పెడితే విలేజ్లో వీడు ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే, ఇంటీరియర్ కార్పెంటరా, ఇంటీరియర్ డిజైన్ కార్పెంటర్ వర్క్ చేస్తాడా, పలానా వాళ్ళ అబ్బాయి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో అని చెప్తారు ఇప్పటికి కూడా. అంటే అంటే వాళ్ళని మనం అంటే చులకన చేయడం అని కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే. ఊర్లో ఎలా ఉంటుందంటే ఒక కార్పెంటర్ వస్తాడు, ఒక 2 డోర్లు పెట్టేసి వెళ్ళిపోతాడు. కొంతమందికి ఇప్పటికీ అలానే ఉంది. మా ఫ్యామిలీలో చాలామంది కూడా అదే అనుకుంటున్నారు, రోహిత్ కార్పెంటర్ పని చేస్తాడంట హైదరాబాద్లో, ఇంటీరియర్ అంట అని అంటారు. సో అది వాళ్ళని మనం తప్పు పట్టడం కాదు కదండి, నాలెడ్జ్ లేదు. మనకు నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ దగ్గర మనల్ని తీసుకెళ్తే మనల్ని కూడా కామెడీగా చూస్తారు వాళ్ళు, ఆబ్వియస్లీ. సో మనం దాన్ని జడ్జ్ చేయలేం వాళ్ళని, జస్ట్ నవ్వేసి వదిలిపెడతాను నేను అంతే. మీ ఉద్దేశంలో ఓవర్ రేటెడ్ డిజైన్స్ దానికి ట్రెండ్ ఏంటి? ఓవర్ రేటెడ్ డిజైన్కి ట్రెండ్ అంటే ఇప్పుడు రెట్రో అండి మొత్తం. దానికి రెట్రోకి ఏమవుతుందంటే మీ ఇందాక మనం మాట్లాడినట్టు మినిమలిస్టిక్కి దానికన్నా కూడా రెట్రోకి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ టీక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. టీక్ అనేది మనం కొన్నిసార్లు హైదరాబాద్లో దొరుకుతుంది, కొన్నిసార్లు వీ హ్యావ్ టు పర్చేస్ ఫ్రమ్ అదర్ సిటీస్. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుంది. రెట్రో అడిగినప్పుడు బడ్జెట్ ఖచ్చితంగా వేరీ అవుతుంది. మా చిన్నప్పుడు టేక్ అంటే ఒకటే క్వాలిటీ, ఒకటే క్వాలిటీ. ఇప్పుడు ఆ టేక్ అంటారు, ఈ టేక్ అంటారు, దానికి ముందు ఒక పేరు వచ్చేస్తుంది. మైసూర్ బోండాలో మైసూరు బోండాలాగా. సో దానికంటూ ఒక పేరు వచ్చేసి ఒక లొకేషన్ పెట్టి టేక్ అంటున్నారు, మలేషియన్ టేక్ అంటారు, ఇంకో టేక్ అంటారు. సో అంటే ఈ డిఫరెన్సియేషన్ ఎట్లా, ఏది స్ట్రెంగ్త్ అనేది మీరు స్ట్రెంగ్త్ వైజ్ సజెస్ట్ చేస్తారా, లుక్ వైజ్ సజెస్ట్ చేస్తారా, లేదంటే డ్యూరబిలిటీ వైజ్ సజెస్ట్ చేస్తారా, రైట్, లేదంటే వాళ్ళ ఎఫోర్డబిలిటీ వైజ్ సజెస్ట్ చేస్తారా? అన్నీ అండి, అన్నీ కంబైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ముందు నేను చెప్పేది అంటే పేరు నేమ్ వైజ్ అయితే సజెస్ట్ చేయను. ఓకే, ఒక్కొక్క పేరు పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారు. కేరళ టేక్ అంటారు, ఆ టేక్ అంటారు, ఆర్ ఎనీ మెటీరియల్, ప్లైవుడ్ అయినా ఆ మెటీరియల్. ఎప్పుడైనా సరే ఒక నేమ్ బట్టి ఒక ప్రోడక్ట్ని ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. మీరు రియల్ టైం ఫీల్ అవ్వాలి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాన్ని జడ్జ్ చేయొచ్చు. అండ్ మీరు ఇందాక అన్నట్టు స్ట్రెంగ్త్, క్వాలిటీ, డ్యూరబిలిటీ అన్నీ కంబైండ్ అయితేనే ఒక ప్రోడక్ట్ అవుద్ది. సో మనం అన్నీ కంపేర్ చేస్తాము, అన్నీ కంపేర్ చేసిన తర్వాతే వీ విల్ ఫైనలైజ్ ద రా మెటీరియల్. సో మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ అనేది ప్లేస్ అ వైటల్ రోల్ కదా. అవును, అంటే అఫోర్డబిలిటీ అనేది ఫస్ట్ వస్తుందా కస్టమర్కి, లేదా అని అంటే యూనో వాళ్ళ ఇమాజినేషన్లో ఉన్నది మనం మెటీరియల్ చూపిస్తే తీసుకుంటున్నారా? అంటే అఫోర్డబిలిటీ ప్లేస్ అ వైటల్ రోల్. అవును, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్న దేశం మంది, అవును, రైట్. మీరు లగ్జరీ ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు, కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసరికి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది నేను ఇందాక చెప్పాను కదా, ఒక బెడ్రూమ్ మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆ బెడ్రూమ్ మా పాపది, దే విల్ హ్యావ్ సమ్ సెంటిమెంట్స్. మాకంతా ఎలా ఉన్నా పర్వాలేదు, పాప రూమ్ బాగుండాలి, పాప ఫర్నిచర్ బాగుండాలి, ఇట్లా కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు అంటే మీరు ఇందాకన్నట్టు మాకు అలా క్లయింట్స్ కూడా వచ్చారు చాలామంది. అంటే మాది ఏముందండి, మేము జస్ట్ నిద్రపోవడానికి బెడ్రూమ్ యూజ్ చేస్తాము, మాది మినిమల్గా చేసేయండి, మా బాబుకి ఈ థీమ్ అంటే ఇష్టము, వాడికి మేము ఇది ఇస్తే వాడు ఇంకా మంచిగా లగ్జరీ వాడికి ఇవ్వాలి, వాడికి ఇష్టమైనది మేము చేయాలి. సో వీళ్ళు లగ్జరీ తగ్గించుకొని ఇంటీరియర్స్లో వాళ్ళ పిల్లర్ రూమ్కి బడ్జెట్ పెట్టిన క్లయింట్స్ కూడా చాలామంది నేను చూశాను. సో బడ్జెట్ వైజ్ కూడా చెప్తామండి. వాళ్ళు ఒక డిజైన్ చూపించినప్పుడు మాకు ఇదే సేమ్ కావాలి అన్నప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ ఇదైతే ఇంత అవుతుంది, మీరు ఎఫర్ట్ చేయగలరా, లేదు ఇఫ్ నాట్
అలాంటిది ఇంకొక సిమిలర్ డిజైన్ చూపిస్తాము. వీ విల్ కన్విన్స్ ద క్లయింట్. అండ్ వాళ్ళు ఒక్కొక్కసారి పిల్లలు వస్తారు డైరెక్ట్గా, నాకు ఇదే కావాలన్నా, నాకు ఇదే మా డాడీది ఏం లేదు నాకు కావాలన్నప్పుడు మేము వాడికి చెప్తాము, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేస్తాము. సో నాదొక ఇక్కడ కస్టమర్స్తో కొంతమంది కస్టమర్స్తో లేదా అంటే కొంతమంది పబ్లిక్తో మాట్లాడి ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర, అడగచ్చు అంటారు? డెఫినెట్గా ఎనీథింగ్. ఓకే. సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూసుకుంటే ఏది చేసినా ట్రెండ్ అయిపోతుంది. అవును. ఇది ఇప్పుడు కాదు, ప్రాబబ్లీ మీరు చూసుంటే మాధవన్ది సఖీ సినిమాలో కూడా ఓన్లీ బ్రిక్స్ అండ్ సిమెంట్. అవును. ఆ తర్వాత అలాగే ఇల్లు వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, కరెక్ట్. కాకపోతే చేసుకునే ఆ సిమెంట్ వర్క్ పర్ఫెక్ట్ చేసుకుని దాని రంగు కూడా అవసరం లేకుండా అదే బ్రిక్స్ అలా ఉంచేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత అది ఇంకొంచెం ఇంప్రూవైజ్ అవ్వడానికి దాని మీద పెయింటింగ్స్, బట్ స్టిల్ ఆ స్ట్రక్చర్ అలాగే ఉంచుతున్నారు, జస్ట్ పెయింటింగ్స్ మారుస్తున్నారు. సో ఇలాంటి ఒక ట్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు అంటే సాధారణంగా ఇంటీరియర్ డిజైనర్స్ అంటూ వచ్చిన వాళ్ళు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జూబ్లీ హిల్స్ తీసుకుందాం. జూబ్లీ హిల్స్లో ఒక పాత బిల్డింగ్ ఉందనుకుందాం. ఓకే, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 15 years 20 years ఓల్డ్. ఓకే, ల్యాండ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరిగింది, కానీ దాని అపియరెన్స్కి వచ్చేసరికి పాడే ఉంటుంది. సో మీరు కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కన్స్ట్రక్షన్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదా ఇటువంటి కస్టమర్స్ని సాటిస్ఫై చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తారా? నా పర్సనల్గా ఒక కొత్త ప్రాజెక్ట్ చేయడం కన్నా రీమోడలింగ్ చేసినప్పుడు చాలా మజా వస్తుంది. ఎందుకంటే మేము చేసాం లిటరల్, మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో వీడియోస్ ఉన్నాయి. ఒక 20 years ఓల్డ్ బిల్డింగ్ని మొత్తం డిమాలింగ్, టైల్స్, వాష్రూమ్స్, ప్లంబింగ్ మొత్తం డిమాలిష్ చేసేసి ఒక బూజు పట్టిపోయి చెదలు పట్టిపోయి ఉన్న ఇల్లుని మొత్తం మళ్ళీ ఒక 3 months టైం తీసుకొని రీమోడలింగ్ చేసినప్పుడు క్లయింట్ హ్యాపీనెస్ ఉంటుంది. వావ్ అని చెప్పి ఆయన హగ్ చేసుకున్నాడు నన్ను. అయితే అలాంటివి చూసినప్పుడు నాకు అలాంటి ప్రాజెక్ట్సే చాలా ఇష్టం. రినోవేషన్, నాకు ఎవరైనా రినోవేషన్ అడుగుతారైతే నేను వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాను. ఒక మజా వస్తుంది. ఒక పాడైపోయిన దాన్ని మనము రిపేర్ చేసి నీట్గా బ్యూటిఫుల్గా రెడీ చేసి ఇచ్చినప్పుడు ఆ కిక్ వేరు. అది డిజైనర్స్కి తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. అట్లాంటి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినప్పుడు చేశారా? చేసాం. స్టిల్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఎదురైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే సౌండ్స్ అండి. ఈ పక్కన నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు గెటిన్ అయిపోయి అందులోనే ఉంటున్నారు. మేము ఫస్ట్ థింగ్ డిమాలిష్ చేయాలంటేనే లాట్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. గొడవకు వస్తారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆపేటని సొసైటీ గొడవ చేస్తుంది. సో వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ రావాలి అని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా నీట్గా టర్మైట్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకొని ఫస్ట్ థింగ్ డిమాలిష్ చేసి ఆ ఫ్లాట్ని వితౌట్ ఇంటీరియర్ వర్క్, ఓన్లీ వాల్స్ వరకు కొత్త ఫ్లాట్లో రెడీ చేస్తాం మేము. ఫస్ట్ రెడీ చేసేసి అండ్ మోరోవర్ మీరు ఇందాక అన్నట్టు ప్లంబింగ్ చాలా ఇష్యూ ఉంటుందండి. ప్లంబింగ్ కోసం చాలా డ్రిల్ చేయాల్సి వస్తుంది, పైపింగ్ మార్చాల్సి వస్తుంది. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ మొత్తం ఫ్లోరింగ్ కూడా బ్రేక్ చేస్తాం. ఫ్లోరింగ్ బ్రేక్ చేసి లీకేజెస్ చెక్ చేసి ప్లంబింగ్ సిస్టమ్ మొత్తం A to Z మార్చేస్తాం. ప్లంబింగ్ అలాగో బ్రేక్ చేసాం కాబట్టి మీరు ఇంకొక 30,000-40,000 పెట్టుకుంటే ప్లంబింగ్ అంతా మారిపోద్ది ఇంట్లో. ప్లంబింగ్ కూడా మొత్తం మార్చేసి అండ్ విల్ స్టార్ట్ ఫ్రెష్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా రీమోడలింగ్ కూడా చేస్తారంట. అది కూడా గ్రౌండ్ బేసిక్ లెవెల్ నుంచి కూడా అన్ని చెక్స్ చేసి చేస్తారంట. అది సూపర్ అండి, నిజంగానే సూపర్ అది. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది పైన అతుకుల బొంతలా ఉండకూడదు అనేది అందరూ ఫీల్ అవుతారు. సో అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేస్తున్నారు అని అంటే ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుందేమో. ఖర్చు ఎక్కువ అవుతుంది, బట్ ఏంటంటే ఏది అవసరమో అది చేసుకుంటే తక్కువలో కూడా చేయొచ్చు. ఓకే, అంటే ఖర్చు ఎక్కువ అంటే ఒక ఇల్లు కొత్త ఇల్లు కొనడం ఖర్చు ఎక్కువ, ఇప్పుడు ఉన్నది రీమోడలింగ్ చేసుకోవడం ఖర్చు ఎక్కువ అవుద్దంటారా? ఆబ్వియస్లీ రీమోడలింగే కదా. కొత్త ఇల్లు అండి, ఈ సిటీలో కొత్త ఇల్లు ఒక 3 BHK విల్లా ఆర్ ఒక ఫ్లాట్ కొనడం ఒక 1-2 CR అవుద్ది, 2 CR అవుద్ది. దాని బదులు రీమోడలింగ్ చేసుకుంటే 20-30 lakhsలో అయిపోద్ది. ఓకే, సో నా ఇంటెన్షన్ అది. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఒక ఇంటీరియర్ కోసం నేను మళ్ళీ వెళ్ళి కొత్త ఇల్లు కొనుక్కోవడం కన్నా అదే ఇంటీరియర్ని నేను కొత్త ఫ్లాట్ బడ్జెట్లో ఒక 10% పెట్టినా సరే రీమోడలింగ్ అయిపోతుంది. అది నేను సజెస్ట్ చేస్తాను. సో కాస్ట్ స్పెసిఫిక్. ఎస్. ఓకే, సో అదే నాకు అలా అనిపించింది. అండ్ ఇంకోటి మెటీరియల్ చూస్తే
ఇప్పట్లో అంటే నాకున్న అవగాహన ప్రకారం చైనా నుంచే వస్తున్నాయి అన్నీ అవునండి. మొత్తం. టు బీ ఫ్రాంక్ ఐ గెస్ 90% చైనా నుంచే వస్తున్నాయి, రైట్? ఇప్పుడు అది చైనా నుంచి రావడం వల్ల దాని కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది అనేది అది అపోహ అనాలా లేకపోతే అభిప్రాయం అనాలా అనేది మీకు వదిలేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత చైనాలో ఉన్నదేంటి, మన దగ్గర ప్రిపేర్ అవ్వవా, అవి మన దగ్గర తయారవ్వవా? అంటే కొన్ని పర్టిక్యులర్ మెటీరియల్స్ అనేవి అవ్వవు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు మన ఇండియాలోనే దొరుకుతున్నాయి, హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. కొన్ని థింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చైనాలోనే ఉంటున్నాయి, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. బట్ యాజ్ ఎ ఇంటీరియర్ డిజైనర్ మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోము. వి ఆల్సో పర్చేజ్ ఫ్రమ్ వెండర్స్. ఆ వెండర్స్ అనేది డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. డిస్ట్రిబ్యూటర్ ఇంకెక్కడో గుజరాత్, ఆ గుజరాత్ నుంచి అతను చైనా నుంచి తెచ్చుకుంటాడు. సో ఈ లాంగ్ ప్రాసెస్ వీళ్ళందరికీ ప్రాఫిట్ యాడ్ చేసుకుని మన దగ్గరికి వచ్చేలోపు ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది. మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోలేము. నాకు ఇప్పుడు యాజ్ ఏ మీ ఇల్లు నేను చేస్తున్నాను, మీకు ఈ 2 చైర్స్ కావాలి, ఈ 2 చైర్స్ కోసం నేను చైనా వెళ్ళాను. సో ఆబ్వియస్లీ నియర్ బై వెండర్ దగ్గరే కొంటాను. చైనా నుంచి వచ్చే మెటీరియల్ ఎవరికోసమో వాళ్ళకుంది, హైదరాబాద్లో కావాల్సిన మెటీరియల్ ఎవరికోసమో అది కూడా ఉంది. సో డిపెండ్స్ అండి. అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో, అన్నీ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి. మనకి లగ్జరీ మీ నీడ్స్ని బట్టి. అంటే ఇది ఆ కంట్రీ నుంచి తెప్పించుకున్నా, అది ఈ కంట్రీ నుంచి తెప్పించుకున్నా అన్న ఒక ఆ, లగ్జరీ ఉంటాయండి. ఇప్పుడు వచ్చి జర్మన్ నుంచి అక్కడ నుంచి వచ్చే కిచెన్స్ కూడా ఉన్నాయి. అంటే బట్ దాని క్వాలిటీ దానికి ఉంటుంది. ఆబ్వియస్లీ నేను చూశాను జూబ్లీహిల్స్ ఇంటీరియర్స్లో, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఒక కిచెనే 2 CR కూడా ఉంటుంది. సో బట్ దాని ఫీల్, టచ్, దాని క్వాలిటీ వేరుంటుంది. బట్ 2 CR అంతేం ఉండదు, కానీ బాగుంటుంది కంపేర్ టు అవర్ లోకల్. అంటే సేమ్ క్వాలిటీతో మనం ఇంజనీరింగ్లో ఇంత టాప్ ఉన్నాము, ఏ కంట్రీకి వెళ్ళినా మన వాళ్ళే ఉంటున్నారు, రైట్? సో మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోలేమా, అది బిల్డ్ చేసుకోలేమా ఒక ఛానల్ని? బిల్డ్ చేసుకోవచ్చు అండి, బిల్డ్ చేసుకోవాలన్నది ఏం లేదు. బట్ అంటే మీకు ఇంక ఇది కాంట్రవర్సీ టాపిక్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనకు జాబ్స్ లేక యూఎస్ వెళ్తున్నా అంటారు అందరూ. ఖచ్చితంగా కాదు. ఇక్కడ జాబ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళు చెప్తారు. లేదంటే నాకు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, లేకపోతే ఇండియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అని. సో ఈ మెటీరియల్ కానీ ఇండస్ట్రీస్ కూడా అలానే. సో వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ జోన్, ఎక్కడ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అక్కడికి వెళ్తారు వాళ్ళు. దాన్ని మనం ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాదు, నాకు నాలెడ్జ్ కూడా లేదు. నన్ను ట్రోల్ చేయొద్దు. అంటే ఎలాగో ఈ టాపిక్ టచ్ చేశారు కాబట్టి అడుగుతున్నా. మీలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు వచ్చి దిగారు, ఇది మీ సబ్జెక్ట్ కాదు, రైట్? దీని మీద మీకు అవగాహన లేదంటే స్టార్ట్ చేసేటప్పుడు, రైట్, ఒక జాబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత ఇంట్రెస్ట్ పెరిగి తెగింపుతో స్టార్ట్ చేశారు, రైట్? సో ఇప్పుడున్న యూత్ ఇలాగే ఉంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న కన్స్ట్రక్షన్ లేదా ఇక్కడ ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ రావా లేకపోతే ఆ క్వాలిటీ ఇక్కడికి రాదా అనేది జరగదంటారా? జరుగుతుందండి, ఎందుకు జరగదు? అన్ని ప్రీవియస్లీ ఏంటంటే మనం కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అలానే అవుతుంది. బట్ ఎవరొకళ్ళు ధైర్యం చేస్తే అవుతాయి, జరిగే ఉన్నాయి కంపల్సరీ. అన్నీ ప్రతిసారి మనం ఇండియా కూడా గ్రో అవుతుంది, ఇక్కడ లేనిది ఏమీ లేదు. బట్ క్లయింట్స్కి కూడా ఏంటంటే ఉండాలి, మనం ఇండియా మన ఓన్ ప్రోడక్ట్ వాడాలని. మనకేంటంటే పక్కన వాడిది అంటే లైక్ అది నచ్చినంత కాలం మీరు ఇంకొక ఎంత పెద్ద మెటీరియల్ తెచ్చినా సరే వాళ్ళకి నచ్చదు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ చైర్ నేను యూఎస్ నుంచి తెప్పించాను అని చెప్తే అదొక ఫీల్ వేరుంటుంది. ఈ చైర్ నేను కోటిలోనో హైదరాబాద్లో గోషామల్లో కొన్నా అంటే ఆ ఫీల్ వేరుంటుంది. సో మన మైండ్ సెట్ మారినంత వరకు వచ్చినా యూజ్ లేదు, కొత్త ఇండస్ట్రీస్ వచ్చినా. ఓకే, సో మార్పు జనంలో రావాలంటారు. అంత పెద్ద మాట అనలేను కానివ్వండి, కొంచెం పోనీ పాలిష్డ్గా చెప్తాం, చాయిస్ అనేది జనంలో ఉంటుందంటారు. చాయిస్ జనంలో ఉంటుంది, రైట్? బెటర్ వర్డ్. బెటర్. ఓకే, సో ఈ మటీరియల్స్ గురించి వీటి గురించి అన్నీ మాట్లాడుకున్నాం కదా, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, అది అడుగుదాం. ఓకే, కానీ ఆ ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళే ముందు మీరు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అని అన్నప్పుడు వేర్ డు యూ స్టార్ట్? ఏ ప్రోడక్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ వరకు మీరు హ్యాండిల్ చేస్తారు? ఒక ఇల్లు కంప్లీట్ చేయడానికి ఏమైతే నెసెసరీ ఉందో వీ డూ ఎవ్రీథింగ్. అంటే మీరు ఒక ఫోటో చూపించేసి నాకు ఇది కావాలి అన్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ యూఎస్లోనో ఎక్కడ చైనాలోనో ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చేస్తాను నేను. వీ డూ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే
ఒక టైం లైన్ అనేది ఇవ్వాలి. నాకు ఈరోజు ఇచ్చి నాకు ఒక 1 వీక్‌లో కావాలంటే దొరకదు. నాకు ఒక టైం లైన్ ఇచ్చి, ఒక డిజైన్ ఇచ్చి, ఇది కావాలంటే అది కొండ మీద కోతైనా పట్టుకొని తీసుకొచ్చి పెట్టేస్తాను నేను క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే. అంటే ఒక రా స్ట్రక్చర్ మీకు ఇచ్చేసి ఆ. దాన్ని రెడీ టు మూవ్ లాగా తీసుకొచ్చేయమంటే ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్యూనిటీ తీసుకొచ్చేస్తారు. ఎవ్రీథింగ్ ఇంట్లో టైల్స్, ఏసీ, సోఫా, కర్టన్స్, లైటింగ్. క్లయింట్ అడిగితే నేను గిన్నెలు, బౌల్‌లు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దే వాంట్ రిక్వైర్మెంట్ అంతే. వీ డూ ఎవ్రీథింగ్. నో చెప్పేది ఏం లేదు. అంటే వర్క్ విషయంలో ఒక ఐటెం ఇది మీరు చేయగలరా అని క్వశ్చన్ రావద్దు ఇంకా. సో దానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను అండ్ స్టిల్ లెర్నింగ్. సో ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే, మీరు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్న నాళ్ళు మీకు బాగా నచ్చిన ఇష్టమైన మెటీరియల్ ఏంటి? ఇక నచ్చిన మెటీరియల్స్ అంటే చాలా ఉంటాయండి. బట్ అందులో నాకు స్పెసిఫిక్గా ఏది ఇష్టం అంటే ఒక HDHMR అనేది ఒక మెటీరియల్ ఉంటుంది. ఓకే, లైక్ అది ఒక ప్లైవుడ్ కాదు. దాంతో ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. మౌల్డ్ అవుతుంది అది. ఎనీ కవ్స్, ఎనీ డిజైన్ రౌండ్ చేయొచ్చు, యూ చేయొచ్చు, దాని మీద పెయింటింగ్ వేసుకోవచ్చు, లామినేట్ అతికించవచ్చు, ఎనీథింగ్ వీ కెన్ డూ. వేరే మెటీరియల్ ఏంటంటే అంత ఫ్లెక్సిబుల్ ఉండదు అనమాట. దీంతో మనం వీ కెన్ డూ వండర్స్. సో యాజ్ ఆఫ్ నో అయితే నాకు HDHMR అనే ఒక మెటీరియల్. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మొన్న ఏదో రీల్లో చూసానండి, లైక్ ఒక లాగ్ని బాగా కార్వ్ చేసేసి మన అంటే మన విల్లాస్, ఓకే విల్లాస్ ఉంటాయి కదా, విల్లాస్కి స్టేర్ కేస్కి సపోర్ట్గా ఒకప్పుడు అలాగే తీసుకొచ్చేవారు. కాకపోతే అది మంచిగా మౌల్డ్ చేసి చాలా చిన్న టర్న్స్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే అది లైవ్లో ఫిట్ చేస్తున్న సేపే టక్ 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 వంచి మరీ చేసేస్తున్నారు, కానీ అది వుడ్ అంటున్నారు. ఇది ఫేక్ వీడియో అంటారా లేకపోతే నిజంగానే మెటీరియల్ ఉందంటారా? నిజం మెటీరియల్ అండి అది. ఫ్లెక్సిబుల్ ప్లై అనేది ఉంది, ఫ్లెక్సిబుల్ మౌల్డ్స్ ఉన్నాయి, PVC మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ వుడ్లో కూడా ఉంది. ఫ్లెక్సిబుల్ వుడ్ అంటారు దాన్ని. వీ హ్యావ్ దానికి కొంచెం ఏంటంటే కొన్ని మెటీరియల్స్ ఏంటంటే హీట్ చేస్తే మౌల్డ్ అవుతాయి వుడ్లో కూడా. అవును, సో వీ డూ హ్యావ్. ఓకే, మీరు అది హ్యాండిల్ చేశారు? చేస్తున్నామండి. నాకు అవే ఇష్టం. నాకు ఇష్టం. క్లయింట్ ఎవరైనా అడిగితే నేను నో చెప్పుకొని చేసేస్తాను. చాలా బాగా చేయొచ్చు దాంతో. సరే, ర్యాపిడ్ ఫైర్ ఇది కూడా మనకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ టేస్ట్ తెలుసుకోవడానికి. నాకు ఇబ్బంది లేదు, మీరు అడగండి. ఫుల్ తినేసి వచ్చాను, మీరు ఎన్ని అడిగినా చెప్తాను. మ్యాటీ ఆర్ గ్లాసీ? మ్యాట్. ఓ మ్యాట్ అంటారు దాన్ని. మ్యాట్ ఈజ్ సంథింగ్. రెండు అనొచ్చు. రైట్. ఓపెన్ కిచెనా క్లోజ్డ్ కిచెనా? ఓపెన్ కిచెన్. వైట్ ఇంటీరియర్సా వార్మ్ ఇంటీరియర్సా? బోత్, డిపెండ్స్ ఆన్ స్పేస్. ఇప్పుడు మీరు ఓపెన్ కిచెన్ అన్నారు కాబట్టి మన ప్రేక్షకుల్లో చాలామంది ఆలోచించేది ఏంటి అని అంటే వాస్తు. ఓకే, సో గుమ్మం ఖచ్చితంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో వస్తారు. ఓపెన్ కిచెన్ ఇప్పుడు ట్రెండింగ్, ఇప్పుడే కాదు ఒక 10-15 ఏళ్ళ నుంచి ట్రెండింగ్ ఓపెన్ కిచెన్ అనేది, రైట్? సో అలాంటి ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళకి గుమ్మం కావాలి, వాళ్ళ ఆవిడకేమో ఓపెన్ కిచెన్ కావాలి. ఆయనకి గుమ్మం కావాలి, వాళ్ళ ఆవిడకేమో ఓపెన్ కిచెన్ కావాలి. సో అలాంటి ఒక స్ట్రగుల్ ఫేస్లో మీరు ఏది సపోర్ట్ చేస్తారు? అంటే ఈ కార్నర్లో ఆగ్నేయం అని అంటారు, ఈశాన్యం అని అంటారు, రైట్? ఈశాన్యంలోని వాటర్ వెళ్ళకూడదు, ఆగ్నేయంలోని వాటర్ వెళ్ళకూడదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్. అండ్ ఆగ్నేయంలో వంట ఉండాలి, ఆ మూలన పొయ్యి ఉండాలి అని అంటారు. ఇవన్నీ మన యునో మన వాస్తు ప్రకారం ఉన్నది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మొత్తం కిచెన్ ఉంటే కిచెన్లో సెంటర్లో పెడుతున్నారు, రైట్? సో ఇది దేన్ని సపోర్ట్ చేస్తారు, లేదా అంటే ఏది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే అండి, మనము ఫస్ట్ థింగ్ మనం పర్చేజ్ చేసేది మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ఇల్లు కాదు. వాడెవడో వాళ్ళెవరో కట్టిస్తే మనం పేమెంట్ చేసి తీసుకుంటున్నాము. అండ్ మోరోవర్ ఇప్పుడు వచ్చేవి కూడా బ్రిక్ రావట్లేదు, మైవన్ కన్స్ట్రక్షన్ వస్తుంది, మొత్తం కాంక్రీట్తోనే వాల్స్ బిల్డ్ చేసి ఉంటున్నారు. మనం ఏం చేయలేము. ఏం చేయలేనప్పుడు ఏంటంటే ఈ వాస్తులో కూడా ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. ఇప్పుడు వాస్తు గురించి మాట్లాడే అంత టాపిక్ కాంట్రవర్సీ అవ్వదు, కానీ చేయలేను. నేను మాట్లాడినాను, మళ్ళీ నన్ను కమెంట్లు వేస్తూ ఉంటారు కొంతమంది. సో ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. అండ్ వాస్తు అనేది అండి ఏదో మూఢనమ్మకంగా వెళ్ళి అక్కడే కూర్చోవాలి, అక్కడే పెట్టాలని కాదు. వాస్తు ఇంక్లూడ్స్ కంఫర్ట్, లగ్జరీ అన్నీ ఉండాలి. కంఫర్ట్ లేకుండా మీరు అక్కడ ఆ కార్నర్లోనే కూర్చోవాలి యాజ్ పర్ వాస్తు. మీరు అక్కడ కూర్చొని డబ్బులు వస్తాయంటే రోజు మీరు వచ్చి అక్కడే పడుకోవాలి. మీకు కంఫర్ట్ లేకపోయినా అక్కడే ముడుచుకొని పడుకోవాలి. సో వాస్తుని బిలీవ్ చేయొచ్చు, బట్
కంఫర్ట్ కూడా ఉండాలి కొంచెం. కానీ ఒకే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్కి వాస్తు ప్రకారం ఉండాలి, వైఫ్ ఏమో మోడర్న్గా మోడర్న్ ఉండాలి. ఉండాలి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? జనరల్లీ మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఏంటంటే కిచెన్ వైఫ్కి వదిలేస్తారు. కిచెన్లో Safe. అసలు సేఫ్ జోన్. రోహిత్ నువ్వు ఏదో ఒకటి చేస్తే మన ఇన్వాల్వ్ చేద్దంటారు. వీళ్ళనే చేసి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే క్లయింట్ ఏమో రోహిత్ నేను మా హస్బెండ్ చెప్పను, నువ్వు చెప్పి కన్విన్స్ చేసి నువ్వు చెప్పు అంటారు. ఇతనేమో రోహిత్ బడ్జెట్ పెరుగుతుంది, నువ్వు ఏదో ఒకటి కన్విన్స్ చేసే మేడం అని చెప్తారు. వాళ్ళిద్దరి మధ్యలో మనం మధ్యలో ఉంటాం. ఇటు వీళ్ళకి నో చెప్పలేము, ఇటు ఎస్ చెప్పలేము. హస్బెండ్ ఏమో బడ్జెట్ గురించి ఆలోచించి మేడంకి ఏదో ఒకటి చెప్పి అవ్వదంటారు. మనమేమో ఇంత ఓపెన్గా వచ్చి నేను ఏదైనా చేస్తా అని బయట చెప్పి మేడం అవ్వదు మేడం అంటే మీరేం డిజైనర్లయ్యా అని క్లయింట్ వైఫ్ అనుకుంటారు వీళ్ళు. సో ఆ రెండింటి మధ్య అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం మనం. ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఓకే, లేదా లేబర్ని మేనేజ్ చేయడం కష్టమా? లేబర్ మేనేజ్ చేయడమే కష్టం అండి. ఆబ్వియస్లీ ఏంటంటే లేబర్ బాగుంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చేయచ్చు. నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎంత డిజైన్ చేసినా, ఒక వర్కర్ అనేవాడు లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఒక కార్పెంటర్, ఒక పెయింటర్, ఒక సోఫా మేకర్, ఎవర్ వాట్ ఎవర్. సో లేబర్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇచ్చేయచ్చు. ఆబ్వియస్లీ నేను డిజైన్ చేస్తాను, క్లయింట్ అప్రూవ్ చేస్తారు, అది చేసే వర్కర్ ఉండాలి కదా. వాడిని మనం మేనేజ్ చేయలేకపోతే అవుట్పుట్ చేయలేము మనం ఆబ్వియస్లీ. సో లేబర్ మేనేజ్మెంట్ కష్టం అంటాను, అండ్ అదే ఇంపార్టెంట్ కూడా నన్ను అడిగితే. ఓకే, ఇది కొంచెం స్ట్రైట్గా అడుగుతున్నా. ఏ కస్టమర్కైనా స్ట్రైట్గా నో అని చెప్పారు? ఇప్పుడు నేర్చుకున్నాను చెప్పడం. Okay. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఒక 2 years నుంచి. Okay. ఫస్ట్లో నో చెప్పడం రాక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఓకే, ఉంటుంది కదా బిజినెస్ అనేది నేనేమి పుట్టడంతో బిజినెస్ ఫ్యామిలీ కాదు, ఏమీ కాదు. బిజినెస్ నేర్చుకునేటప్పుడు డైలీ ఈవెన్ దో ఈరోజు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే అక్కడ నుంచి ఒక థింగ్ నేర్చుకుంటాను బిజినెస్ గురించి. సో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వన్స్ అపాన్ ఏ టైం చెప్పలేదు కాబట్టి స్ట్రగుల్ అయ్యి చెప్పడం నేర్చుకున్నాను. నో చెప్పడం రావాలి. అండ్ యంగర్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు మొహమాటానికి పోయి కానిది ఎస్ చెప్పి లాస్ట్కి ఇబ్బంది పడే బదులు నో చెప్పేస్తే ఒక 2 seconds or ఒక 60 seconds ఆయన బాధపడ్డా, లేకపోతే మీ గురించి ఏమైనా రాంగ్ వే అనుకున్నా, మిగతా జర్నీ అనేది సాఫీగా నడుస్తుంది. అదే కదా, మీరు హ్యాపీ నేను హ్యాపీ అందరూ అన్న happy. కాన్సెప్ట్తో. ఆ నో చెప్తే వాళ్ళు బాధపడతారని ఒక చిన్న 60 seconds ఒక 2 minutes కోసము మీరు ఎస్ చెప్తే మిగతా టైం మీరు బాధపడాలి. ఇబ్బంది పడి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అలాగా? ఉన్నాయి. స్టార్టింగ్లో నేను చేసిన అదే చెప్తున్నాను. స్టార్టింగ్లో బిజినెస్ తెలియక నో చెప్పకుండా ఇబ్బంది పడి చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను లాస్ పోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటూ షైన్ అవుతూ వస్తున్నాం డే బై డే. సైట్లో మీరుండి పని చేయిస్తారు కదా, మోస్ట్ స్ట్రెస్ఫుల్గా అనిపించింది, బాగా ఒత్తిడిగా అనిపించిన అవునండి. ఒక్క రోజు, ఒక ఇన్సిడెంట్? ఒక్క రోజు కాదు, ఒక ప్రాజెక్ట్ ఉంది. బేసికల్గా నేనే అడిగి తీసుకున్నాను క్లయింట్ని. ఒక గేటెడ్ కమ్యూనిటీలో బిజినెస్ స్టార్ట్ అయింది. వీఆర్ గోయింగ్ వెల్ గుడ్. అయిన తర్వాత క్లయింట్ వచ్చారు, సార్ నేను మీ కమ్యూనిటీలో ఫస్ట్ ప్రాజెక్ట్ నాది, నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా, తక్కువ బడ్జెట్ చేస్తాను ఒప్పుకున్నాను. మళ్ళీ కూడా ఒప్పుకున్నాను, అంతా అయిపోయింది. క్లయింట్ వాజ్ హ్యాపీ, నేను హ్యాపీ, డిజైన్ బాగుంది, అంతా బాగుంది. మధ్యలో మన అతి మంచితనానికి ఉండడం వల్ల ఒక సీన్ జరిగింది. కొత్త మోడ్యులర్ ఫ్యాక్టరీ అతను సీన్లోకి ఎంటర్ అయ్యాడు. అన్నా మీరు నా ఇన్స్పిరేషన్ అన్నా, మిమ్మల్ని చూసి ఫ్యాక్టరీ పెట్టాను, లాస్ట్లో ఉన్నా అన్న, ప్లీజ్ అన్న హెల్ప్ చేయండి అన్న అంటే మనకు కొంచెం అతి దయా హృదయం ఎక్కువైపోయి వాడి గురించి వెరిఫికేషన్ చేయకుండా ప్రాజెక్ట్ ఇచ్చేసాను. ఒక పక్క క్లయింట్కి చెప్పాను, చేస్తే ప్రాజెక్ట్ అయిపోయింది, కొంచెం డిలే చేశాడు, సరే ఓకే వాట్ ఎవర్, డెలివరీ చేశాడు. కట్ చేసి చూస్తే సర్వనాశనం చేశాడు ప్రాజెక్ట్ని మొత్తం. క్లయింట్ ఇంకా నా మీద అరిచేస్తున్నాడు, రక్కేస్తున్నాడు. ఇక మామూలు అక్కడ ఏంటంటే నా మిస్టేక్ ఉందండి, టు బీ ఫ్రాంక్. అంటే వాడిని వెరిఫై చేయకుండా ఏదో వచ్చి ఏడ్చాడని చెప్పి నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. క్లయింట్ దగ్గర నేను చాలా నెగిటివ్ అయిపోయాను. అండ్ బట్ నేను అలానే వదిలేదు, క్లయింట్కి చెప్పాము. క్లయింట్ అయితే కోప్పడ్డారు, అంతా అయింది. మళ్ళీ నేను రీఇన్వెస్ట్ చేసి ఒక 3-4 lakhs మొత్తం రిపేర్ చేసి ఇచ్చాము. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో డైలీ నా లైఫ్లో టఫెస్ట్ ప్రాజెక్ట్ అది. ఇంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ ఇచ్చారు క్లయింట్. ఇంకా నేను ఆయన్ని రాంగ్ అని అనలేను, ఆబ్వియస్లీ నాదే రాంగ్ ఉంది, తప్పు ఉంది, నేను తప్పుని ఫ్రాంక్ ఒప్పేసుకుంటున్నాను. బట్ ఓవర్ డే పీరియడ్ అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ స్ట్రెస్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. నేను అనుకున్న బడ్జెట్ చేస్తాను,
ఇక్కడ వాళ్ళ అవతల పర్సన్ ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంటే నువ్వు నాది పాడు చేసావు, డిలే చేసావు కాబట్టి నాకు ఈ 2 lakhs వర్త్ ఆఫ్ వర్క్ నువ్వు చేయాల్సిందే. లేకపోతే నీ గురించి అది చేస్తా, ఇది చేస్తా, రివ్యూ రాస్తా, నేను సిటీలో లేకుండా చేస్తా, అది ఇది అంటారు. నేను చేయనని చెప్పేశాను. మీరు ఇందాక నో చెప్పినాం అన్నట్టు నో చెప్పాను. అక్కడ నుంచి ఆయన స్టైల్గా ఇంకో నలుగురితో కాల్ చేపించి ఒక నోటీసులు పంపించి ఏదో ట్రై చేశారు. బట్ అవ్వలేదు అది. అది మీ ఫస్ట్ నో? కాదు, అవన్నీ చాలా నోస్ చెప్పాక ఇది ఇంకా గట్టిగా చెప్పాను. ఓకే. జరిగినాయి అండి. కొంచెం మిస్టేక్ చేశాను నేను. సో నేను కూడా ఇంటీరియర్ డిజైనర్స్కి ఏం చెప్తా అంటే గుడ్డిగా వెండర్స్ని నమ్మొద్దు. అవి చేయడం వల్ల మన మిస్టేక్ లేకపోయినా క్లయింట్ ఏంటంటే మనం ఏదో డబ్బులు తిని మనం వర్త్ కాదనుకుంటారు. వాడెవడో థర్డ్ పార్టీ పర్సన్ మిస్టేక్ చేయడం వల్ల అలా నాకు జరిగింది రీసెంట్గా ఇన్సిడెంట్. మనం రెక్టిఫై చేసుకున్నాము. లాస్ అయ్యాను అందులో ఒక 4 lakhs. రోహిత్ గారు, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓకే, లేదా అంటే మీతో పని చేసి ఇన్స్పైర్ అయ్యి కొత్తగా ఇంటీరియర్ బిజినెస్లోకి అడుగు పెట్టాలనుకునే చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు. సో వాళ్ళ తరపున నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే, తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయాలంటే పర్టిక్యులర్స్ ఏంటి, మ్యాండేటరీ థింగ్స్ ఏంటి? సో ఒక డిజైన్ ఫర్మ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ బడ్జెట్ కన్నా కూడా అండి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఒక ప్రోడక్ట్ మీద, ఒక రా మెటీరియల్ మీద, ఒక వెండర్ మీద, ఒక డిజైన్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఒక 2-3 months ఎక్కడో సూపర్వైజింగ్గా నేర్చుకుంటారు, చూస్తారు. అరే మా సార్కి క్లయింట్స్ అడ్వాన్స్ ఇచ్చేది వీడి కంటి ముందు ఇస్తారు, కనపడుతుంది బంచ్. అది మనం ఖర్చు పెట్టేది వీళ్ళు చూడరు. చూసేసి అరే డబ్బులు బాగా వస్తున్నాయి మనం స్టార్ట్ చేద్దామని వితౌట్ జీరో నాలెడ్జ్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే క్లయింట్ ఇబ్బంది పడతాడు అండ్ వీళ్ళు లాస్ పోతారు. సో నేనేమంటా అంటే బడ్జెట్ లైక్ ఆఫీస్ స్టాఫ్కి లేదా ఆఫీస్ రెంటల్కి ఈ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా మీరు నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసుకోండి ఫస్ట్. మీకు నాలెడ్జ్ ఉంటే ఆబ్వియస్గా క్లయింట్స్ వస్తారు, క్లయింట్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఫోకస్ అనేది నాలెడ్జ్ అండి. మీ దగ్గర నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు మీరు ఏదో సంథింగ్, మీరు మీడియా బ్యాక్గ్రౌండ్ అండి, నేను మీకు ఇప్పుడు ఒక 50 లక్షలు పెట్టి ఆఫీస్ పెట్టి మిమ్మల్ని ఎండీ చేస్తాను, మీరు ప్రొవైడ్ చేయగలరా? తెచ్చుకోలేము. సరే ప్రొవైడ్ వచ్చింది రెఫరెన్స్తో, దాన్ని కంప్లీట్ చేయగలరా? చేయలేము, మధ్యలో డ్రాప్ అవుట్ అవుద్ది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాటర్ కాదు ఈ డిజైనింగ్ ఫీల్డ్లో, నాలెడ్జ్ ఈజ్ మ్యాటర్. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఒక ఫర్మ్ ఓనర్ అనేవాళ్ళు ఈ స్టాఫ్ మీద కానీ లేదంటే వర్కర్ మీద కానీ డిపెండ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. మీకు నాలెడ్జ్ ఉండాలా. మీ అందరు వర్కర్లు రేపు పొద్దున్న మానేసినా సరే మీరు బిజినెస్ రన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో అవన్నీ ఉన్న రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఊరికే పక్కనోడు చేస్తున్నాడు మనం చేయాలి ఏదో ఊర్లో చెప్పుకోవాలని చేయొద్దు. మీరు లాస్ పోతారు, క్లయింట్ కూడా ఇబ్బంది పడతారు. మీ ఫర్మ్ రిజిస్టర్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది? రిజిస్ట్రేషన్కి దానికి ఖర్చు ఉండదండి. రిజిస్ట్రేషన్కి ఒక 5,000, ఒక సిఏ ఉంటే ఒక లాయర్ దగ్గర పోతే రిజిస్ట్రేషన్ అయిపోద్ది. దానికి ఖర్చు పెట్టలేదు. నాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఖర్చు పెట్టాను. ఖర్చు అంటే నా టైమే ఖర్చు, నా సాక్రిఫైస్ ఖర్చు. ఒక సినిమాలు, ఒక షికారు, ఒక ఫ్రెండ్స్తో పార్టీ, ఒక పబ్స్, ఈ నా జనరేషన్లో నా ఏజ్ వాళ్ళు చేసేవన్నీ పక్కన పెట్టాను లాస్ట్ 6 years నుంచి. అవి పక్కన పెడితే అదే నా ఇన్వెస్ట్మెంట్. అసలు ఈ ఇంటీరియర్ డిజైనింగ్లో క్రియేటివిటీ ముఖ్యమా లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ ముఖ్యమా? బోత్. మేనేజ్మెంట్ చేస్తే క్రియేటివిటీ లేకుండా మీరు ఎంత మేనేజ్ చేసినా ఏం చేస్తారాడా? సరే క్రియేటివిటీ ఉంది, మేనేజ్ చేసే క్యాపబిలిటీ మీ దగ్గర లేనప్పుడు బిజినెస్ మేనేజ్ చేయలేరు. సో రెండు ఇంపార్టెంటే. సో ఒకవేళ ఈరోజు మళ్ళీ మీ బిజినెస్ కొత్తగా మొదలు పెట్టాలంటే మీరు కొత్తగా ఏం చేస్తారు? కొత్తగా చేసేది అంటే ప్రాపర్ టీమ్, ఆర్గనైజ్డ్గా ఒక కార్పొరేట్ లెవెల్లో ఏ సెక్టార్కి ఆ టీంని నేను రెడీ చేసుకుంటాను. అంటే ఆ రోజు నా దగ్గర నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఫినాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం వల్ల అన్నీ నేనే, అకౌంటెంట్ లేకపోతే సూపర్వైజర్ వాట్ ఎవర్. కానీ ఇప్పుడు నాకు అంత నాలెడ్జ్ వచ్చింది. ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఏమేమి కావాలో నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను అండ్ స్టిల్ నేర్చుకుంటున్నాను. సో ఆ సిస్టమ్స్ అన్నీ రెడీ చేసుకుంటాను. లైక్ ఈ పర్టికులర్ వర్క్కి ఈ టీం కావాలి, ఈ టీమ్ మేనేజ్మెంట్ నేను రెడీ చేసుకుంటాను. ఫస్ట్లో అది లేకపోవడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ అయినాయి. టచ్ వుడ్, ఇది అడగకూడదు కానీ నాకు ఎందుకో మీ ఛాలెంజింగ్ స్పిరిట్ చూస్తే అడగాలనిపిస్తుంది. ఈ రోజు మీరు మొత్తం కోల్పోతే మీరు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఏం చేస్తారు? రీబిల్డ్ చేయడానికి ఏం చేస్తా అంటే ఆల్రెడీ నేను వచ్చిన రూటే ఇది.
నేనేం కొత్తగా నేనేమి డైరెక్ట్గా వచ్చి ఎండి సీట్లో కూర్చోలేదు. బాటమ్ లెవెల్ నుంచి వచ్చాను. నేను వచ్చిన రూట్ నాకు తెలుసు. మధ్యలో ఏ అడ్డంకులు ఉన్నాయో నాకు తెలుసు. సో నాకు ఆల్రెడీ తెలిసిన రూట్ కాబట్టి చాలా ఈజీగా వస్తాను. దీనికన్నా ఎక్కువ చేస్తాను. ఇంకా ఫైర్ ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ బిల్డ్ చేస్తాను. అన్నీ కోల్పోయిన తర్వాత కూడా మీరు ధైర్యంగా ఉండి మీ అసెట్ ఏంటి? సేమ్ అండి. నా నాలెడ్జ్, నాకు కొంచెం మొండితనం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. అదే నా అసెట్. నాలెడ్జ్ అండ్ సాక్రిఫైస్, పేషెన్స్ అట్లా. అండ్ ఏంటంటే లైక్ ఏమంటారు, ఈ ఒక్క బానిస అంటారు చూసారా, దాన్ని వేరే టర్మినాలజీ నాకు గుర్తు రావట్లేదు సడన్గా. నేను దేనికి ఎడిక్టెడ్ కాదు, సారీ, నాట్ ఎడిక్టెడ్ ఓకే. టు ఎనీథింగ్. ఈ జనరేషన్లో ఒక అమ్మాయికి, ఒక స్మోక్కి, ఒక డ్రింకింగ్కి, లేకపోతే ఒక మూవీకి, ఒక పర్టికులర్ థింగ్కి ఎడిక్టెడ్ కాదు. అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. నా బ్రెయిన్ నా కంట్రోల్లో ఉంది. నేనేం చేయాలనుకుంటే అదే చేస్తా. నన్ను ఎవరు అట్రాక్ట్ చేయలేరు. నన్ను ఏ వస్తువు నన్ను ఎడిక్ట్ చేసుకోలేదు. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ అప్రిషియేట్ ద స్ట్రెంగ్త్ యూ హ్యావ్. మీ స్థైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. దట్స్ రియలీ గుడ్. అండ్ చివరగా మీ నుంచి వైరల్ వన్ లైనర్స్. ఓకే, ఇంటీరియర్ డిజైన్స్ అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే ద బిజినెస్ విచ్ ఇంక్లూడ్స్ క్రియేటివిటీ. సక్సెస్ ఈ ఇండస్ట్రీలో దేనివల్ల వస్తుంది? ఇంటీరియర్ డిజైనింగ్ ఇండస్ట్రీలో పేషెన్స్. హోమ్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు? హోమ్ ఓనర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళని తెలియకుండా జస్ట్ కాల్ చేస్తారు. ఎస్ఎఫ్టీ రేట్ ఎంత, ఇంత, ఓకే, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు పలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, మీరు ఇంత ఇస్తున్నారు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అది ఒక ప్రైస్ ఎందుకు వేసాడు వీడు, అసలు వర్తా కాదా, వెళ్ళి ఒకసారి మీట్ అయ్యి కలుసుకున్న తర్వాత మీరు జడ్జ్ చేయాలి. ఒక ఫోన్ కాల్లో మీరు ఎలా జడ్జ్ చేస్తారు ఒక ప్రోడక్ట్ వాల్యూని కానీ, ఒక ఇంటీరియర్ పర్సన్ కాదు. అంటే ఇమీడియట్ డెసిషన్. కాల్ చేసి ఈ ప్రైస్ ఎంత అని అడుగుతారు, ఇంత అని చెప్తాం, ఓకే, లేదు నాకు వాళ్ళే తక్కువ ఇస్తున్నారు అంటారు. అలా చేయొద్దు, ఎంక్వైరీ చేయండి. జస్ట్ ఒక మంచి డిజైనర్ అంటే లైక్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ టు మేనేజ్ ద డిజైనింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్, క్లయింట్, వర్కర్స్, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. మెయిన్ వెండర్స్, లేబర్తో, ఇవన్నీ కాంబినేషన్స్ ఉన్నప్పుడే హీ కుడ్ బి ద బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్. అంటే ఇప్పుడు కస్టమర్ ఇన్పుట్స్ని తీసుకుంటూ కస్టమర్ ఇన్పుట్స్ తీసుకుంటూ, ఒక పక్క మన టీంకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా, క్లయింట్ని బాధ పెట్టకుండా, మనం లాస్ పోకుండా ఆ స్టాటిస్టిక్స్ ఉపయోగించి అందరినీ సాటిస్ఫై, అంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి. ప్రాఫిట్ వైజ్ క్లయింట్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మన లేబర్ని సాటిస్ఫై చేయాలి. అందరినీ సాటిస్ఫై చేసి మ్యూచువల్గా ముందుకెళ్ళడం. ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అంటారా? 100% అండి. మేము అదే చేస్తున్నాం కదా, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, నేననే కాదు. సో ఫైనల్గా మీ జర్నీలో ఇప్పటికీ కూడా మిమ్మల్ని మోటివేట్ చేసే ఆ వన్ థింగ్ ఏంటి, ఆ ఒక్క విషయం ఏంటి? మై పాస్ట్. నేను వచ్చిన ఏదైతే నా పాస్ట్ జర్నీ ఉంది, నా పాస్ట్ లైఫ్ ఏది ఉందో అది మోటివేట్ చేస్తుంది. అంటే ఏ రోజైనా అక్కడికి వెళ్ళకూడదు అనే ఒక భయం ఉంటుందా, లేకపోతే? వెళ్ళకూడదని భయమేం కాదండి, వెళ్ళకూడదు, భయం కాదు, అది భయం కానీ వెళ్ళకూడదు. అసలు బేసిక్గా వెళ్ళకూడదు అనేది వెళ్ళేది లేదు. ఓకే, ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్. సో అది హాంట్ చేస్తూ ఉంటుందా మీరు మీ సక్సెస్కి? 100% అండి. అంటే ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ కారులో వచ్చాను, ఒకప్పుడు బస్సులో తిరిగాము, ఒక పక్కన నడుచుకుంటూ తిరిగాము. ఎవరైనా ఇప్పుడు కారులో పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటారా? లేదు కదా. సో వెళ్ళకూడదని అనుకుంటాం. ఆబ్వియస్లీ అనుకోపోయినా ఏ సిచ్యువేషన్ వచ్చినా వెళ్ళను. సో రోహిత్ గారు, మా టీం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే ముందు మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీలాగా తయారవడానికి మీరు ఏదో కొత్త యంగ్స్టర్స్ని, ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ని ఎంచుకొని వాళ్ళని గ్రూమ్ చేస్తున్నారని తెలిసింది. అంటే లైక్ వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారా, అసలు ఏంటి జాబ్స్ అంటే అండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే ఇంటీరియర్ చేయాలని ఉంటుందో, ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ అవ్వాలని ఉంటుందో, వాళ్ళకి మన దగ్గర ట్రైన్ చేస్తాం. వాళ్ళని కోచింగ్ సెంటర్ ఉంది. ప్రీవియస్గా ఏంటంటే నేను దీన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. మా దగ్గర చాలామంది ట్రైన్ అయ్యి వెళ్ళారు ఫ్రీగా. బట్ ఏంటంటే క్రౌడ్ అనేది ఎక్కువ వచ్చేస్తున్నారు.
ఎక్కువ వచ్చినప్పుడు నేను అందరినీ కూర్చోబెట్టి ఆఫీస్లో అంత స్పేస్ కూడా లేదు, ఒక 25-30 మెంబర్స్ని కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పాలంటే అవ్వదు. సో దట్ నేను ఏం డిసిషన్ తీసుకున్నానంటే ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాను. మన ఆఫీస్ స్పేస్లో ఒక రూమ్ రెడీ చేసేసి వాళ్ళకి ఇంటీరియర్ కోర్స్ అనేది మనం 25,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము, ఫుల్ ఎండ్ టు ఎండ్. బయట కాలేజెస్లో మీకు 1,50,000 అయ్యే వర్త్ కోర్స్ని 25,000కి నేను వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాను. ఆ 25,000 ఎందుకు అంటే ఫర్ ఆఫీస్ రెంట్, స్టాఫ్ లైక్ శాలరీస్, వీటి కోసమే. అందులో పెద్ద మాకు మిగిలేది ఏముండదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నేను సిటీకి వచ్చినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు జీరో బ్యాక్గ్రౌండ్తో వచ్చాము, జీరో నాలెడ్జ్, పలాంది చెయ్యి అని చెప్పేటోళ్ళు లేరు నాకు. సో నేను అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఇలా చేస్తే మీరు ముందుకెళ్తారని చెప్పడానికి నేను ఈ డిసిషన్ తీసుకొని కోచింగ్ సెంటర్ పెట్టాము. అంటే అది రిజిస్టర్డ్ కోచింగ్ సెంటర్? రిజిస్టర్డ్. మనం మార్కెట్లో ఫుల్ సర్టిఫికేట్స్తో ఉన్నాము, రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. నా కంపెనీ రిజిస్టర్డ్ అండ్ ఐ హ్యావ్ జిఎస్టీ, నేను ట్యాక్స్ పే చేస్తాం, జిఎస్టీ కడతాము. వీఆర్ లీగల్లీ ఇన్ మార్కెట్. అది కరెక్టే, కానీ అంటే అది ఒక ఇంటర్న్షిప్ లాగా లేకపోతే ప్రాపర్ కోచింగ్ సెంటర్ అండి, రిజిస్టర్డ్. దీని డ్యూరేషన్ అంటే డిపెండ్స్ అండి. మేము ఏంటంటే బేసిక్గా 2 to 3 months అని పెట్టాము. 3 monthsలో కూడా ఎవరికి ఇంకా నాలెడ్జ్ రాలేదు. ఒక క్లాస్ రూమ్ అన్నాక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు, డల్లర్ ఉంటాడు. ఎవరికైతే ఫుల్ ట్రైన్ అవుతారో దే కెన్ మూవ్ ఆన్. ఇంకా అర్థం అవ్వలేదో వాళ్ళకి అదే బడ్జెట్తో సెకండ్ బ్యాచ్లో కూర్చోబెడతాము. దే నీడ్ నాట్ టు పే ఎక్స్ట్రా అమౌంట్. మీరు ప్రాపర్గా నాలెడ్జ్ వచ్చింది అన్న రోజు మీరు బయటికి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తున్నారు? సర్టిఫికేట్ ఇస్తున్నామండి, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది థింగ్ సర్టిఫికేట్ కన్నా కూడా జాబ్ ఇప్పించేస్తూ ఉంటాయి. ఎందుకంటే నా సర్కిల్లో నాకు నోన్ ఇంటీరియర్స్ ఒక 30+ ఉన్నాయి. ఓకే. ఎవరైనా అడిగినప్పుడు అడుగుతారు, దే యూస్ టు కాల్ మీ దగ్గర డిజైనర్ ఉన్నారా లేకపోతే సూపర్వైజర్ ఉన్నారా అని. వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళని రిఫర్ చేస్తూ ఉంటాను. ఎంత పాసిబిలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాము, లేని దాంట్లో దే కెన్ సర్చ్. అంటే ఇదంతా మీరే హ్యాండిల్ చేస్తున్నారా లేకపోతే? నేనంటే టీం ఉంటారండి, నేను హ్యాండిల్ చేయడం కాదు. యాక్చువల్లీ ఈ కోర్స్ అనేది కూడా నా దగ్గర ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు. సో బేసికల్గా తను ఏంటంటే తను ఏఆర్ స్వాతి ఆర్కిటెక్ట్, షీఈ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఏఎన్యూ. బేసికల్గా మ్యూచువల్ ఫ్రెండ్ నాకు. ఏంటంటే నేను కెరియర్ బిగినింగ్స్లో స్ట్రగుల్స్ అవుతున్నప్పుడు, నా దగ్గర అమౌంట్ లేనప్పుడు ఏంటంటే నాకు అంటే డబ్బులు తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే సక్సెస్ అవ్వండి, నువ్వు సక్సెస్ అవ్వని చెప్పి నాకు డిజైన్స్ అన్నీ నాకు వితౌట్ పేమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఏంటంటే తను అక్కడ జూబ్లీస్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యి ఇంకా మన కంపెనీకి రావడము అండ్ మనకు సపోర్ట్ చేసుకుంటూ స్టిల్ వీఆర్ రన్నింగ్. అంటే అందరికీ అంత అలా మంచి కాంటాక్ట్ దొరకకపోవచ్చు కదండి. అంటే కాంటాక్ట్స్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్. మనం మాట ఎలా మాట్లాడుతున్నాం అనేది అవతలలో ఉంటారు. మన సైడ్ రాంగ్ ఉండి మనం చూపు రాంగ్గా ఉంటే ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. మనం జెన్యూన్ అనిపించినప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మా ఫ్రెండ్స్లో కూడా లేకపోతే ఇప్పుడు నా స్టాఫ్ అయినా సరే నేను జెన్యూన్ అని తెలిసి నాతో రన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. మీరు పదే మీ జర్నీ అని చెప్తున్నారు. సో మీరేమనుకోకపోతే మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవచ్చు? డెఫినెట్. వేర్ ఐ స్టార్టెడ్ ఇన్ ద సెన్స్ అంటే బేసికల్గా చాలామంది నన్ను చూసి ఏమనుకుంటారంటే వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఫ్యామిలీ ఏమో, లేకపోతే బాగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పెట్టేసి బిజినెస్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ మై పాస్ట్ ఆర్ నా లైఫ్ గురించి. బేసికల్గా ఏంటంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండే. మా ఫాదర్ డైలీ వేజ్ లేబరే, మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, యంగర్ బ్రదర్. సో మై ఫాదర్ యూస్ టు ఎర్న్ డైలీ 250 రూపీస్ పర్ డే. సో అలానే మమ్మల్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అంటే నేను డిప్లొమా మెకానికల్ చదివేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక హెల్త్ ఇష్యూ రావడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తము. సో ఫాదర్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కట్ అయిపోయింది. అండ్ బ్రదర్ చదువుకోవాలి, నాకు మనీ కావాలి, ఇంట్లో మనీ కావాలి కాబట్టి సో ఐ కేమ్ టు హైదరాబాద్. అంటే నేను కూడా ఒక 1 month ఊర్లో వర్క్ చేశాను. నా డిప్లొమా అయిపోయింది, వర్క్ చేశాను. నాకు ఒక 7,000 చేంజ్ అమౌంట్ వచ్చాయి. అవి పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. 2018 ఎండింగ్లో హైదరాబాద్ అలా దిగాను. అదేదో మూవీలో మహేష్ బాబు దిగినట్టు, ముంబైలో దిగినట్టు. సో నాకు ఎవరూ తెలీదు సిటీలో, ఎక్కడో దిల్సుఖ్ నగర్లో దిగాను. దిగినప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, అతను ఏదో జాబ్ చేస్తా వాడేం చేశాడంటే
నాకు ఒక 15 days ఫుడ్ పెట్టాడు ఫ్రీగా. హాస్టల్లో దొంగతనంగా ఉన్నాను 15 days. అంటే నేను తెచ్చుకున్న డబ్బులు ఇప్పుడు ఫీజు పే చేస్తే ఫస్ట్కి మళ్ళీ డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. సో వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ముబీన్ అని. సో నాకు 15 days ఏం చేసేవాడంటే పొద్దునే లేచి ఓనర్ లేచేలోపు వెళ్ళిపోయాను. నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చి పైన పెట్టేవాడు, షేర్ చేసుకునేవాళ్ళం, వెళ్ళిపోయేవాడిని. నేను ఇంకా ఏదో ఒకటి క్విక్కర్ జాబ్స్ ఏవో ఉండే అప్పుడు, పోస్టర్లు పట్టుకొని జాబ్ కోసం హైదరాబాద్ అంతా తిరిగేవాడిని. తిరిగే సందర్భంలో ఏంటంటే మళ్ళీ నైట్ ఓనర్ పడుకున్న తర్వాత నైట్ వచ్చేవాడిని. వీడు నా కోసం వాడు తినకుండా డిన్నర్ అక్కడ పెట్టేవాడు, ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ మధ్యాహ్నం పూట ఏంటంటే బేసికల్గా నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నాకేదో పొలిటికల్ మీద ఇదేం లేదు. నేను స్ట్రగులింగ్ పీరియడ్స్లో 5 రూపీస్కి మీల్స్ దొరికాయి. మార్నింగ్ మా ఫ్రెండ్ పెట్టేవాడు, మధ్యాహ్నం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, 5 రూపాయలు ఇస్తే మంచిగా ఫుడ్ పెట్టేవాళ్ళు, అది తినేవాడిని. అండ్ నైట్ వస్తే వీడు పెట్టేవాడు. అలా 15 days నడిచిపోయింది. ఈ లోపల ఒక చిన్న జాబ్ వచ్చింది ఈసీఎల్లో, 8,000 రూపీస్ది. అక్కడ నుంచి నా కెరీర్ అయింది. సో అక్కడ నుంచి ఇంక ఇలా వచ్చాము మనం ఇక్కడికి. సో నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. సో నాలాగా ఎవరు అవ్వకూడదు అంటే నేనేదో వచ్చిన వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కాదండి. సోర్స్ ఒక దారి చూపిస్తే వాడు వెళ్ళిపోతాడు. నాకు ఎవడు చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను చెప్తాను, ఎవరు వచ్చినా సరే ఓపెన్గా చెప్తాను. అండ్ నేను కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు చాలామంది ఇంటీరియర్స్ ఫోన్ చేసి నీకన్నా పిచ్చా, నీ కాంపిటీటర్స్ నువ్వే రెడీ చేసుకుంటున్నావు అని అంటూ ఉంటారు. నేనేమంటే హైదరాబాద్ మార్కెట్ ఈజ్ లైక్ ఓషన్. ఇందులో ఎవరికి కాంపిటీటర్ ఈ సిటీలో? లక్షల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లక్షల వేల ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. ఎవరికి కాంపిటీటర్ కాదండి. నేనైతే కాంపిటీటర్లా భావించను. నా పక్కన ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు. సో అంటే ఇక్కడ మాట నచ్చా, మీ కాంపిటీటర్స్ని మీరు తయారు చేసుకోవట్లేదేమో కానీ అండర్ కరెంట్లో మీరు మీ టీంని తయారు చేసుకుంటున్నారని వచ్చా. అంటే ఇందా మహేష్ బాబు పోల్చుకున్నారు కదా, అట్లా టీం అని కాదండి. బట్ కొంతమంది నాకు గ్రాటిట్యూడ్ ఉంటారు, కనెక్టెడ్ ఉంటారు. అన్న కొంచెం సపోర్ట్ చేసావు, ఎప్పుడైనా కాల్ చేయడం, నాకేమైనా ప్రాబ్లం వచ్చినా రెడీ, నాకు సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నేను మంచి టీంని రెడీ చేసుకున్నాను. సిటీకి వచ్చినప్పుడు చూస్తే ఎవరు లేడు మన వెనకాల, నా వెనక ఇప్పుడు చూస్తే కొన్ని మంచి టీం, గట్టి ఫౌండేషన్ ఉంది నాకు. చాలా బాగుంది. అంటే మీరు మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని మీరు ఏర్పరచుకున్నారు. అంటే చేస్తున్నారు కోటరీ అన్న కానీ ఇది పొలిటికల్ టర్మ్స్, కానీ మీరు మీ చుట్టూరా ఒక గోడ కాదు కానీ ఒక గార్డెన్ తయారు చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క స్టూడెంట్ మీ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ ఒక్కొక్క ఫ్లవర్ లాగా బ్లూమ్ అవుతున్నారు. చేస్తాను. యాక్చువల్ నేను ఇప్పుడు చేసింది నాట్ ఈవెన్ 1%. చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, డెఫినెట్గా అవి అచీవ్ అవుతాను. అండ్ అయిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను. షూర్. మీ పేరెంట్స్ గురించి ఏమైనా తెలుసుకోవచ్చు? పేరెంట్స్ అంటే అండి, ఫాదర్ అంటే అప్పట్లో పెద్ద చదివే ఉందండి. మా ఫాదర్ డైలీ వేజ్ లేబరే. బట్ ఇప్పుడు చేయట్లేదు, అవసరం లేదు వాళ్ళకి. నేను ఎర్న్ చేస్తున్నాను. మా తమ్ముడు కూడా వాడు మా కష్టాలు చూసి లైక్ ఇంత అన్నయ్య ఇంత స్ట్రగుల్ చేశాడు, ఫాదర్ ఇంత స్ట్రగుల్ చేశాడు అని చెప్పేసి జనరల్ కాలేజీలో ఉన్నప్పుడు ఈ నాటీ థింగ్స్ చేస్తూ ఉంటారు. మావాడు ఏంటంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరైనా లైక్ మూవీకి వెళ్ళారనుకోండి, వీడి దగ్గర డబ్బులు ఉండవు, నేను పంపిస్తే వెళ్ళే కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, బయట ఫుడ్కి వెళ్దాం, ట్రిప్స్కి వెళ్దాం, నాకు ఇంట్రెస్ట్ లేదు, అబద్ధం చెప్పి ఉండేవాడు. సాక్రిఫైస్ అనేది ఇద్దరం చేసాము, నేను చేయడం కాదు. బ్యాక్ ఎండ్ నుంచి మా తమ్ముడు కూడా ఏం అడగకుండా, నాకు మొబైల్ కావాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, ఏం అడగకుండా వాడు అర్థం చేసుకొని అట్లా డైలీ హాస్టల్ ఫీజు ఎంత, ఒక 3,000 రూపీస్ హాస్టల్ ఫీజు, 3,200 కొట్టేవాడిని నేను. ఆ 200తో మంత్ అంతా నడిపించి ఉన్నాడు. అండ్ క్యాంపస్లోనే ప్లేస్మెంట్ యాక్సెంచర్లో వచ్చింది. నౌ హీ ఈజ్ ఎర్నింగ్ గుడ్. అండ్ మదర్ హౌస్ వైఫ్, నేను అంతే. వాళ్ళని ఇంకా పని చేయదలుచుకోలేదు. అంటూ ఉంటారు పని చేస్తాం ఈ ఏజ్లో కూర్చోడం ఎందుకని, అవసరం లేదు. కాళ్ళు బాగున్నాయి, నాకు బ్రెయిన్ ఉంది, తమ్ముడికి ఉన్నాయి. ఇంక ఈ ఏజ్లో కూడా వాళ్ళని కష్టపెట్టి పని చేయాల్సిన అవసరం లేదు. 25 years కష్టపడ్డారు. నౌ దే కెన్ రిలాక్స్. గ్రేట్. అ గ్రేట్ సన్, అ గ్రేట్ బ్రదర్, అ గ్రేట్ బాస్ మీ ఎంప్లాయీస్కి. దట్స్ రియలీ నైస్ అండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ మీ యొక్క జర్నీ కానీ, లేదంటే మీ సంస్థ తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, ఆ నో చెప్పాలి అనే ఒక డెసిషన్ కానీ, ఇంకా చాలా ఈ ఇంటర్వ్యూలో ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో నా ద్వారా చాలా మా ప్రేక్షకులకి చాలా విషయాలు చెప్పారు. ఓకే. అండ్
ఖచ్చితంగా మీరు ఇంకా గ్రేట్ హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.